Hello dear students, welcome back to Physics in Telugu channel. How are you all dear ones? I hope you all are rocking and also you are preparing for your IP examination. So as you know that we have started up with the target series in our Physics in Telugu channel, and target series aithe especially for you, right? For you my dear students, for all the inter first year and second year students kaithe target series ni manam start chesam. So ఇది basically ఒక 45 days వరకు ఉంటుంది, and ఈ 45 days లో ఒకవేళ మీరు మాతో పాటు మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసినట్టయితే so surely right you are going to get 95% above my dear student. And also మనం ఈ ఒక సెషన్స్ లో ప్రతి ఒక్క క్లాస్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన నోట్స్ కూడా మీకు మా యాప్ లో ఉంటుంది. సో యాప్ యొక్క ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంటుంది మై డియర్. సో లింక్ అయితే అక్కడ ఉంటుంది. సో క్లిక్ ఆన్ యాడ్ అండ్ ఆల్సో గెట్ ద యాప్ డౌన్లోడెడ్. Plus, if you are interested and you are preparing for your competitive examination, right, JEE mains avvachu, NEET avvachu, so aa oka competitive examination ki sambandhinchina materials kuda meeku app lo untayi, and plus you will get a mock test also in the app my dear student. So why are you delaying? Download the app and get all these benefits my dear students. Okay, so moving on to today's class. Today we are going to start up with the biotechnology principles and processes, a beautiful chapter kada. So ee biotechnology principles and processes lo nundi kachithanga oka 8 mark question manam chudochu, alage 2 mark question. So we will be discussing in today's class about the 8 mark questions of biotechnology principles and processes. So 8 marks question definitely okkataithe ikkada nunchi వచ్చే వస్తుంది my dear student. So be prepared, be ready with your notebook and pen as well as the textbook if you have. Okay, so chalo let's begin the 8 mark questions from biotechnology principles and processes. Right, so the first question here my dear students, explain briefly the various processes of recombinant DNA technology. Right, biotechnology లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ లేదా RDNA టెక్నాలజీ అంటే రీకాంబినెంట్ DNA టెక్నాలజీ, దే ఆర్ ఆల్మోస్ట్ ద సేమ్ కదా. సో ఇక్కడ రీకాంబినెంట్ DNA మనం బయోటెక్నాలజీ అంటాం. అయితే ఇందులో ఎగ్జాక్ట్ గా వాట్ ఆర్ ద ప్రాసెసెస్, ఓకే, సో వాట్ స్టెప్స్ ఆర్ ఇంక్లూడెడ్ అది మనం 8 మార్క్స్ అయితే వీ హ్యావ్ టు ఎలాబరేట్ ద ఆన్సర్. సో ఇక్కడ 8 steps అయితే we have my dear students. Okay, ఈ processes in the recombinant DNA technology, there are 8 steps. So let's begin. Okay, so first step అయితే isolation of DNA. See, మనకైతే తెలుసు బయోటెక్నాలజీ లేదా recombinant DNA టెక్నాలజీ లేదా జెనెటిక్ ఇంజనీర్, ఇట్స్ ఆల్ అబౌట్ ద జీన్స్ కదా. మనకు డిజైర్డ్ DNA, రైట్, డిజైర్డ్ DNA మనం ఐసోలేట్ చేస్తాము. దాన్ని మనం ఒక ప్లాస్మిడ్ అంటే ఒక వెక్టార్లో వేసి ఆ వెక్టార్ని అయితే మనం ఒక హోస్ట్ ఆర్గానిజంలో అయితే ఇన్సర్ట్ చేస్తాం. రైట్, దిస్ ఈజ్ వాట్ ద రీకాంబినెంట్ DNA టెక్నాలజీ ఈజ్ కదా. ఇక్కడ మెయిన్ ఈ బయోటెక్నాలజీ అంటే ఏంటంటే బయోటెక్నాలజీ నుండి మనకి యూజువలీ ద హ్యూమన్స్కి బెనిఫిట్ అయ్యే ఒక ప్రోడక్ట్స్ని మనం యూటిలైజింగ్ దిస్ టెక్నాలజీ అయితే మనం ప్రొడ్యూస్ చేస్తాం కదా. సో ఈ టెక్నాలజీలో స్టెప్స్ ఏంటి, దెర్ ఆర్ సర్టన్ స్టెప్స్. ఓకే, 8 డిఫరెంట్ స్టెప్స్ గా మనం దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐసోలేషన్ ఆఫ్ ద DNA. ఓకే, సో ఐసోలేషన్ అంటే ఏంటి, ఓకే, మీకు మీ DNA అనేది ఏ ఆర్గానిజంలో అయితే ప్రెసెంట్ ఉందో ఆ ఆర్గానిజం సెల్ నుంచి అయితే మనం దాన్ని ఐసోలేట్ చేయాలి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అనమాట. ఏంటి ఎగ్జాంపుల్ అంటే హ్యూమన్ ఇన్సులిన్ ప్రొడక్టింగ్ జీన్ కదా. సో ఇప్పుడున్న ట్రెండ్ లో చాలా మందికి డయాబెటీస్ అనేది అయితే కామన్ గా అయిపోయింది, రైట్. సో వాళ్ళు ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ కూడా తీసుకుంటా ఉంటారనమాట, రైట్. సో ఈ ఇన్సులిన్ అనేది ఏదైతే ఉందో అంతకుముందు పిగ్స్ నుంచి అయితే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. అయితే ఆ ఇన్సులిన్ చాలా మందికి అలర్జీ కూడా రియాక్ట్ అయింది. అలాగే కొంతమంది పిగ్స్ నుంచి మనం ఏంటబ్బా తీసుకుండేది అనే ఒక దీంట్లో దే వర్ నాట్ సాటిస్ఫైడ్. సో బయోటెక్నాలజీలో ఏం చేశారంటే మన సెల్స్ నుండే, రైట్, హ్యూమన్ సెల్స్ నుండే, రైట్, ఆ ఒక జీన్ని ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే జీన్ని
ఐసోలేట్ చేయడం జరిగింది అండ్ దాన్ని మనం ఒక బ్యాక్టీరియాలో వేసి ఆ జీన్దే మల్టిపుల్ కాపీస్ ప్రొడ్యూస్ చేయించి ఆ ఇన్సులిన్ అనే దాన్ని అయితే మనం ప్రొడ్యూస్ చేయించాం. ఇదే కదా బయోటెక్నాలజీ. సో ఫస్ట్ స్టెప్ మనకేముంది, ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ. అంటే మన ఇంట్రెస్టెడ్ జీన్ ఎక్కడ ప్రెసెంట్ ఉంది దాన్ని మనం ఫస్ట్ తీయడం, ఐసోలేట్ చేయడం, అదే ఫస్ట్ స్టెప్, ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, సో ఇప్పుడు మన డిఎన్ఏ అనేది అది యానిమల్ సెల్స్ లో ప్రెసెంట్ ఉండొచ్చు, రైట్, లేదా ప్లాంట్ సెల్స్ లో ప్రెసెంట్ ఉండొచ్చు. అదే విధిగా ఇట్ క్యాన్ బి ప్రెసెంట్ ఇన్ అ మైక్రో ఆర్గానిజం కదా. మనకి ఇంట్రెస్ట్ ఉన్న డిఎన్ఏ లోనే కంటైన్స్ జీన్స్. ఈ జీన్ అనేది అయితే డిఎన్ఏ లోనే ప్రెసెంట్ ఉంటుంది, రైట్. సో మన డిజైరబుల్ డిఎన్ఏ అనేది ఒక అనిమల్ లో ప్రెసెంట్ ఉండొచ్చు. అనిమల్ ఏదైనా మనం క్వాలిటీ ఆ ప్రాపర్టీ మనకు నచ్చింది, అలాంటిది మనం మల్టిపుల్ గా ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటామంటే ఆ జీన్ అనేది యానిమల్ లో ప్రెసెంట్ ఉండొచ్చు, లేదా ఆ జీన్ అనేది ప్లాంట్ లో ప్రెసెంట్ ఉండొచ్చు, లేదా ఆ జీన్ అనేది మైక్రో ఆర్గానిజం కదా. సో ఎక్కడైనా ఉండి ఫస్ట్ మన స్టెప్ బయోటెక్నాలజీలో ఏంటంటే ఆ డిఎన్ఏ దాన్ని మనం ఫస్ట్ ఐసోలేట్ చేయడం, అక్కడ నుండి బయటికి తీయడమే మన ఫస్ట్ స్టెప్. సో దట్ ఈస్ ద ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ. దాన్ని మనం ఐసోలేషన్ అంటాం. సో మనకు తెలుసు న్యూక్లిక్ యాసిడ్ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ రైట్ ఆర్గానిజం. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఇక్కడ వాట్ ఈస్ దిస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ మై డియర్ స్టూడెంట్స్. రైట్, లుక్ ఎట్ దిస్. నౌ let us say this is a cell. Let us assume ఇది ఒక సెల్. ఓకే, అండ్ బేసికలీ ఒకవేళ మనం ప్లాంట్ గురించి మాట్లాడుతుంటే ప్లాంట్ హ్యాస్ ద సెల్ వాల్ కదా, బ్యాక్టీరియా కూడా సెల్ వాల్ ఉంటుంది. ఒకవేళ మన ఇంట్రెస్టెడ్ డిఎన్ఏ లేదా జీన్ అనేది ఫంగస్ లో ప్రెసెంట్ ఉంటే ఫంగస్ కి కూడా సెల్ వాల్ ఉంటుంది, రైట్. సో ఇక్కడ సెల్ వాల్ ప్రెసెంట్ ఉంటుంది అండ్ దెన్ ఇక్కడ మనది ఏంటి డిఎన్ఏ అనేది అయితే ప్రెసెంట్ ఉంటుంది కదా. అండ్ అందులో రైట్ ఆర్ఎన్ఏ కూడా ప్రెసెంట్ ఉండొచ్చు, ప్రోటీన్స్ కూడా ప్రెసెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది అనమాట, రైట్. అదర్ కాంపోనెంట్స్ ఇలా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఈ డిఎన్ఏని అయితే ఐసోలేట్ చేయాలి. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు ఐసోలేట్ ద డిఎన్ఏ, రైట్. సో దీన్ని ఐసోలేట్ చేయాలంటే అంత ఈజీ కాదు. సెల్ వాల్ని బ్రేక్ చేయాలి, సెల్ మెంబ్రెయిన్ని మనం క్రాస్ చేయాలి, అండ్ తర్వాత మనం డిఎన్ఏ దగ్గరికి రీచ్ అవ్వాలన్నమాట. ఓకే, సో వీ హ్యావ్ టు బ్రేక్ డౌన్ ద సెల్ వాల్, రైట్, బ్రేక్ డౌన్ ద సెల్ వాల్. ఒకవేళ ప్లాంట్ అయితే, బ్యాక్టీరియా అయితే, ఫంగస్ అయితే సెల్ వాల్ ఉంటుంది, రైట్, రైట్. అండ్ దెన్ వీ హ్యావ్ టు ఈవెన్ క్రాస్ ద సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ లేదా ప్లాస్మా మెంబ్రెయిన్ అనే దీన్ని కూడా మనం ఏం చేయాలి, క్రాస్ చేయాలి. అండ్ తర్వాత మనం డిఎన్ఏ దగ్గరికి రీచ్ అవ్వడానికి ముందు ఆర్ఎన్ఏ కూడా ప్రెసెంట్ ఉంది, అది మనకు అక్కర్లేదు, దాన్ని తీసివేయాలి. ప్రోటీన్స్ కూడా ప్రెసెంట్ ఉన్నాయి, డిఎన్ఏ కదా, హిస్టోన్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా. సో ఆ హిస్టోన్ ప్రోటీన్స్ ని కూడా మనం సెపరేట్ చేయాలి. తర్వాత మనకు కావాల్సిన డిఎన్ఏ అయితే మనం ఐసోలేట్ చేయగలం. సో ఈ ప్రాసెస్ లో ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏలో ఏమేమి జరుగుతుంది, ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ రిటన్ కదా, ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బై మెంబ్రెయిన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ బ్రేక్ డౌన్ చేయడానికి వి యూజ్ సమ్ ఎంజైమ్స్. వాట్ డు వి డు, వి యూజ్ సర్టన్ ఎంజైమ్, రైట్. ఒకవేళ బ్యాక్టీరియా అయితే, సో బ్యాక్టీరియల్ సెల్ వాల్ ని బ్రేక్ డౌన్ చేయడానికి వి యూజ్ ద ఎంజైమ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ లైసోజైమ్. బ్యాక్టీరియల్ సెల్ వాల్ ని బ్రేక్ డౌన్ చేయడానికి మనం లైసోజైమ్ అనే ఎంజైమ్ ని యూజ్ చేస్తాం. అదే ప్లాంట్ సెల్ వాల్ ని బ్రేక్ డౌన్ చేయడానికి, రైట్, ప్లాంట్ సెల్ వాల్ ని బ్రేక్ డౌన్ చేయడానికి వి యూజ్ ద ఎంజైమ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ సెల్యులేజ్. ఓకే, అదే ఫంగస్ యొక్క సెల్ వాల్ ని బ్రేక్ డౌన్ చేయాలి అని అంటే వి యూజ్ ద ఎంజైమ్ chitinase because fungus యొక్క సెల్ వాల్ is made up of chitin. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఐసోలేట్ ద డిఎన్ఏ. అయితే డిఎన్ఏ దగ్గరికి రీచ్ అవ్వాలంటే సెల్ వాల్ ని బ్రేక్ అవ్వాలి, సెల్ మెంబ్రెయిన్ క్రాస్ అవ్వాలి, తర్వాత అక్కడ ప్రోటీన్స్ ని సపరేట్ చేయాలి, ఆర్ఎన్ఏని సపరేట్ చేయాలి, ప్రతిదీ అన్ని సపరేట్ చేస్తూ జస్ట్ మనం డిఎన్ఏ మాత్రమే తీసుకోవాలన్నమాట. సో ఇఫ్ అవర్ డిఎన్ఏ ఇస్ ప్రెసెంట్ ఇన్ బ్యాక్టీరియా, సో మనం బ్యాక్టీరియల్ సెల్ వాల్ ని బ్రేక్ డౌన్ చేసేకి వి యూజ్ లైసోజైమ్. ఇఫ్ అవర్ డిఎన్ఏ ఇస్ ప్రెసెంట్ ఇన్ ప్లాంట్, అంటే మన డిజైరబుల్ డిఎన్ఏ ప్లాంట్ సెల్ లో ఉందంటే దెన్ వి యూజ్ ద ఎంజైమ్ సెల్యులేజ్. అదే ఒకవేళ మన డిజైరబుల్ డిఎన్ఏ అనేది ఫంగస్ లో ప్రెసెంట్ ఉంటే వి యూజ్ ద కైటినేజ్. ఓకే, సో దిస్ ఈస్ ద స్టెప్స్ మై డియర్ టు డైజెస్ట్ ద
the cell walls. Okay, right? And already I have told ఇప్పుడు RNA సెల్ వాల్ బ్రేక్ అయిపోయింది, సెల్ మెంబ్రెయిన్ కూడా ఎంటర్ అయిపోయాం, ఎలా అనేది కూడా మనం చూస్తాం. సో RNA ఉంది ఇప్పుడు సెల్ ఎంటర్ అయిపోయిన తర్వాత. RNAని మనం డైజెస్ట్ చేయడానికి we use the enzyme ribonuclease. ఓకే, రైబోన్యూక్లియేస్ అనే ఎంజైమ్ ని యూజ్ చేస్తాం. RNA కదా, సో RNAని మనం డైజెస్ట్ చేయడానికి, బ్రేక్ డౌన్ చేయడానికి రైబోన్యూక్లియేస్. అలాగే ప్రోటీన్స్ ని మనం బ్రేక్ డౌన్ ఆర్ డైజెస్ట్ చేయడానికి వి యూజ్ ప్రోటీయేసెస్. రైబోన్యూక్లియేసెస్ ఈజీ కదా, రైట్. దెన్ ఇదంతా అయిపోయింది, ఇప్పుడు RNA వెళ్ళిపోయింది, ప్రోటీన్ ని కూడా బ్రేక్ డౌన్ చేసాం, డైజెస్ట్ చేసాం, సెల్ వాల్ కూడా డైజెస్ట్ అయిపోయింది. మిగిలింది ఏంటి? DNA. ఈ DNAని మనం ఇప్పుడు తీసుకోవాలి, ఐసోలేట్ చేయాలి, రైట్. సో ఈ DNAని మనం ఐసోలేట్ చేయాలి అని అంటే వి యూజ్ చిల్డ్ ఎథనాల్. ఓకే, చిల్డ్ ఎథనాల్ మనం ఇప్పుడు యాడ్ చేస్తాం. సో వెన్ యూ యాడ్ ద చిల్డ్ ఎథనాల్ కదా, సో లెట్ us say ఇది ఒక టెస్ట్ ట్యూబ్, రైట్. ఎప్పుడైతే మనం ఇందులో చిల్డ్ ఎథనాల్ యాడ్ చేస్తామో, chilled ethanol, when we add a chilled ethanol, so ఈ DNA అనేది రైట్ ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఇలా ప్రెసిపిటేట్ అయిపోతుంది అనమాట. చిల్డ్ ఎథనాల్ యాడ్ అయిపోయిన తర్వాత ఇలా ప్రెసిపిటేట్, ఇట్ గెట్స్ DNA గెట్స్ ప్రెసిపిటేటెడ్. అండ్ ఈ మెథడ్ అండ్ దెన్ మనం ఈ DNAని రైట్ దాన్ని బయటికి తీస్తాం. సో ఈ మెథడ్ని రైట్ fine threads of DNA are separated by a technique which is called as spooling. ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత ఆ టెస్ట్ ట్యూబ్ నుండి లేదా కంటైనర్ నుండి మనం DNAని ఇలా బయటికి తీసే ప్రాసెస్ని వి కాల్ ఇట్ యాజ్ స్పూలింగ్, రైట్. సో ఫస్ట్ మెథడ్ ఇన్ రీకాంబినెంట్ DNA టెక్నాలజీలో ఏంటి? ఐసోలేషన్ ఆఫ్ DNA. సో ఇదంతా ప్రాసెస్ నుంచి మనం DNAని అయితే ఐసోలేట్ చేసాం. ఇప్పుడు మన చేతిలో ఏముంది? DNA ఉంది, రైట్. సో ఈ DNAని ఐసోలేట్ చేసే మెథడ్ని మనం స్పూలింగ్ అంటాం అనమాట, రైట్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ మై డియర్. దెన్ ఐ హ్యావ్ టోల్డ్ యూ సెకండ్ స్టెప్. మనకి టోటల్గా 8 స్టెప్స్ ఉన్నాయి, అందులో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ చూస్తే రైట్ దిస్ ఇస్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ DNA. ఇప్పుడు DNA అనేది ఒక పెద్ద థ్రెడ్ లాగా స్ట్రక్చర్ ఉంది, మనకి కంప్లీట్ DNA అవసరం లేదు. DNAలో ఉన్న ఆ పర్టికులర్ జీన్, ఏ జీన్లో అయితే మనం ఇంట్రెస్టెడ్ ఉన్నామో, ఇక్కడ ఏ జీన్లో ఉన్నాం మనం ఇంట్రెస్టెడ్? హ్యూమన్ ఇన్సులిన్ జీన్లో మనం ఇంట్రెస్టెడ్ ఉన్నాం. సో ఆ జీన్ ముక్క మాత్రమే మనకు కావాలి. ఇప్పటి వరకు మనం ఏం చేసాం? కంప్లీట్ DNAని తీసాం. అయితే ఈ DNAలో ఎక్కడో ఒక దగ్గర మన జీన్ ప్రెసెంట్ ఉంటుంది కదా. సో దానికోసం మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ DNA. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? ఆ DNAని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం అనమాట. అయితే అది DNA గుర్తుంచుకోండి, సీజర్తో అయితే మనం అలా తీసుకొని కట్ చేయలేం కదా. సో ఈ ప్రాసెస్ ఎవరు చేస్తారు? రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. ప్రతిదీ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్. ఎవ్రీథింగ్ ఇస్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్. ఓకే, DNAని ఐసోలేట్ చేసాం, అది పెద్ద థ్రెడ్ లాంటిది. అయితే ఎక్కడో ఒకటి మన జీన్ ఉంది, ఈ జీన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఆ జీన్ మాత్రమే మనకు కావాలంటే ఈ DNA మనం ఏం చేయాలి? కట్ చేయాలి. అంటే మనం ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎంజైమ్స్ ద్వారా మనం అది చేపిస్తాం. ఓకే, సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ DNA. సో DNA is cut into number of fragments. సో ఇలా ఉండే DNAని రైట్, డబుల్ స్టాండర్డ్ DNAని ఇలా మనకి పెద్ద DNA ఇప్పుడు దొరికింది, దీన్ని ఇప్పుడు స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ముక్కల్లో ఇలా కట్ చేయడం, రైట్. ఈ ప్రాసెస్ సెకండ్ స్టెప్ అన్నమాట, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ DNA. అయితే ఇలా కట్ చేయడం అనే ప్రాసెస్ ఎవరు చేస్తారు? రెస్ట్రిక్షన్ ఎంజైమ్. ఓకే, సో ఈ ఎంజైమ్స్ అనేది ఏం చేస్తుంది? DNAని స్మాల్ ఫ్రాగ్మెంట్స్లో కట్ చేస్తుంది అనమాట. ఎక్కడ పడతాయి, ఎలా పడతాయి అది కూడా చేయదు, అది మన నెక్స్ట్ స్టెప్ వి విల్ సీ. సో 2 స్టెప్స్ అయితే అయిపోయాయి మనది, రైట్. థర్డ్ స్టెప్ సెకండ్ స్టెప్లో ఏమైంది? ఈ DNA అనేది అయితే స్మాల్ ఫ్రాగ్మెంట్స్లో కట్ చేయబడింది. సో ఈ ఒక స్మాల్ అంటే ఈ ఫ్రాగ్మెంట్స్లో ఇప్పుడు మన ఒక ఫ్రాగ్మెంట్ ఉంది, మన జీన్ ఉంది. అంటే ఏ జీన్ అయితే మనకు కావాలో, ఏ జీన్ నుండి అయితే మనం ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నామో, ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నామో, ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నామో, వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నామో. ఓకే, రైట్. సో ఆ పర్టికులర్ జీన్ ఏది మనకు కావాలో ఆ జీన్ అనేది ఇప్పుడు మనం తీసుకోవాలి. సో ఇక్కడ థర్డ్ స్టెప్లో ఏమవుతుంది?
ఐసోలేషన్ ఆఫ్ డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. మన డిజైర్డ్ మీకు కావాల్సిన ఆ ఫ్రాగ్మెంట్ని మనం ఈ పీసెస్ ఆఫ్ డిఎన్ఏలో అయితే తీయాలి. సో తీయాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ ఫ్రాగ్మెంట్స్ అంతా కూడా మనం సపరేట్ చేయాలి కదా. సపరేట్ చేస్తేనే మనది ఎక్కడుంది అనేది అయితే మనం దాన్ని గుర్తుపట్టి దాన్ని మనం ఐసోలేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ ప్రాసెస్ కి we use a method, right, that is gel electrophoresis, right? Gel electrophoresis. Gel electrophoresis అనే మెథడ్ నుండి మనం DNA fragments ని సెపరేట్ చేయగలం. ఓకే, DNA fragments are separated. DNA fragments are separated. DNA fragments are separated. Okay, so ఏం జరుగుతుంది? If the place is there, then I'll show you here. So ఇందాక మనం ఏం చేసాం? మన డబుల్ స్టాండర్డ్ DNA ఇలా ఉంది కదా, దాన్ని ఇలా బ్రేక్ చేసాము with the help of restriction enzymes. మన దగ్గర ఇప్పుడు దిస్ పీస్ ఉంది, ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ ఉంది, 4 పీసెస్ ఉన్నాయి. ఈ 4 పీసెస్లో మన పీస్ ఏది? రైట్, ఈ పీసెస్ని సపరేట్ చేయాలి ఫస్ట్. సో సపరేట్ చేసే టెక్నికే జెల్ ఎలక్ట్రోఫోరెసిస్. జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ఇస్ అ టెక్నిక్ ఆఫ్ సపరేషన్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? ఒక జెల్ లాంటి అగారోస్ జెల్ తీసుకుంటాం అన్నమాట. రైట్, అండ్ ఒక పక్కన క్యాథోడ్ ఉంటుంది. ఓకే, ఎలక్ట్రాడ్స్ ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగటివ్ ఎలక్ట్రాడ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇందులో జెల్ ఉంటుంది. రైట్, అండ్ ఇక్కడ వెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న బొక్కలు లాంటివి. ఇక్కడైతే మనం ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర, రైట్, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ మన దగ్గర ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని మనము ఈ వెల్స్లో, ఇవి వెల్స్, ఈ వెల్స్లో అయితే లోడ్ చేస్తామన్నమాట. వి లోడ్ the DNA fragments, right, ila put chestam into this wells. Remember, DNA is a negatively charged kada. DNA ki negative charge undi because of the presence of phosphate group. DNA lo phosphate group undi, dani valla DNA ki negative charge aithe vastundi annamata. Right, so DNA lo unna negative charge valla ఈ ఎలక్ట్రిసిటీ అండర్ దిస్ ఇదేమవుతుంది? డిఎన్ఏ మైగ్రేట్. డిఎన్ఏ ఏమవుతుంది? పాజిటివ్ ఛార్జ్ పక్కకి అయితే మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేసాం? డిఎన్ఏని లోడ్ చేసాం. సో లెట్ us say డిఎన్ఏస్ ఓకే ఇక్కడ ఉన్నాయి, అండ్ నెగటివ్ ఛార్జ్ వల్ల దే స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ది positive charge. Okay, so let us say DNA can be separated by agarose gel. Okay, మనం ఇక్కడ జెల్ యూజ్ చేసాం. DNAs are negatively charged కదా, DNAs ఏంటి? నెగటివ్లీ చార్జ్ ఉన్నాయి. సో దాని వల్లనే ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? యానోడ్ సైడ్కి వెళ్తాయి అన్నమాట, పాజిటివ్ చార్జ్ దగ్గరికి. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఎప్పుడు గుర్తుంచుకోండి, లార్జర్ పెద్ద ఫ్రాగ్మెంట్ అనేది బరువు ఎక్కువ ఉంటుంది, మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి అది వెనకనే ఉండిపోతుంది, స్లోగా వెళ్తుంది అనమాట. యూజువలీ లావుగా ఉండే వాళ్ళు కొంచెం హెవీ పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక రన్నింగ్ రేస్లో కూడా వెనక పడిపోతారు. యూజువలీ థిన్ అండ్ స్లిమ్గా ఓకే రైట్ ఉన్న వాళ్ళైతే చుస్తుగా పరిగెత్తిపోతారు. ఇక్కడ అంతే రైట్. లార్జర్ ద ఫ్రాగ్మెంట్ అవి బ్యాక్ ఉండిపోతాయి, స్మాలర్ ద ఫ్రాగ్మెంట్ చిన్న చిన్న ముక్కలైతే ముందుకు వెళ్ళిపోతాయి అనమాట. బికాస్ దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ లేదా సైజ్ అనేది కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ జెల్లులో ఈజీగా అవి వెళ్ళిపోతాయి రైట్. సో ఇలా ఏమైనాయి మన ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రాగ్మెంట్స్ని మనం సపరేట్ చేయగలిగాం. 1 2 3 ఓకే. సో దీనికంటే ఎక్కువ ఉంటే ఫ్రాగ్మెంట్స్ని అయితే మనం సపరేట్ చేయగలిగాం. సో ఈ సపరేషన్ మెథడ్నే మనం జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అని అంటాం. సో జెల్ ఎలక్ట్రోఫోరెసిస్లో ఏమవుతుంది? నెగటివ్లీ చార్జ్ డిఎన్ఏ మూవ్స్ టు ద రైట్ పాజిటివ్ చార్జ్. ఓకే రైట్. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఫ్రాగ్మెంట్స్ అయితే సపరేట్ అయిపోయాయి. ఓకే, ఇందులో మన ఫ్రాగ్మెంట్ ఏది? మన జీన్ ఏ డిఎన్ఏలో ఉంది. ఇది ఎలా కనిపెడతామనంటే ఈ ఫ్రాగ్మెంట్స్ అన్ని సపరేట్ అయిపోయాక దీని మీద ఓకే మనం ఒక డై అనేది వేస్తాం, స్టెయిన్ కలర్. ఓకే, సో వీటి మీద మనం యాక్చువల్గా ఏం వేసింటాం అనమాట, ఇది డిఎన్ఏని లోడ్ చేసిన తర్వాత ఇథిడియం బ్రోమైడ్. ఇప్పుడు మనకు కనిపించాలి కదా రైట్, ఇవన్నీ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ రైట్, ఆరెంజ్ కలర్ సంవాట్లు. అది ఇథిడియం బ్రోమైడ్ అనే ఒక మనం స్టెయిన్ అంటే డై కలర్ని వేసింటాం
ఓకే, వేసిన తర్వాత ఇమ్మీడియట్గా మనం దీన్ని ఈ ఫ్రాగ్మెంట్స్ని యూవి రేడియేషన్స్కి ఎక్స్పోజ్ చేస్తామన్నమాట. ఫర్ ఫ్యూ సెకండ్స్ అంతే, చాలా వరకు చేయకూడదు. బికాజ్ అది మళ్ళీ అక్కడ డిఎన్ఏ ఏమైపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. సో ఇథీడియం బ్రోమైడ్ స్టెయిన్ వేసిన వెంటనే జస్ట్ వెరీ వెరీ లెస్ దెన్ అ సెకండ్స్ మేబీ, ఓకే, ఆ లైట్ని ఇలా మనం వేసినప్పుడు అయితే మనకు ఆ ఎక్స్రే షీట్ మీద ఎలాగైతే మన బోన్స్ అనేవి అయితే కనిపిస్తాయో, ఫ్రాక్చర్ ఎక్కడుంది ఏంటి అనేది, అలానే ఇలా జస్ట్ చక్కుమని ఫోకస్ చేసినప్పుడు ఆ ఫ్రాగ్మెంట్ మన జీన్ ఎక్కడుంది అనేది అయితే మనకు కనిపించేస్తుంది. ఇదే technique is called as elution. This is called as elution. Okay, so ikkada em jarigindi, let me not confuse you. Okay, em avutundi ikkada first step lo aithe manam DNA ni ఏ సెల్ లో ఉందో ఆ సెల్ నుంచి అయితే మనం బయటికి తీసాం ఎంజైమ్స్ ద్వారా. ప్లాంట్ సెల్ లో ఉంటే ప్లాంట్ యొక్క సెల్ వాల్ ని బ్రేక్ డౌన్ చేయడానికి సెల్యులోజ్ ని యూజ్ చేసాం. యానిమల్స్ కి సెల్ వాల్ ఉండదు కదా. దెన్ ఫంగస్ లో ఉంటే కైటినేస్ వేసి ఆ సెల్ వాల్ ని బ్రేక్ డౌన్ చేసాం. బ్యాక్టీరియాలో ఉంటే లైసోజైమ్ ని వేసి ఆ సెల్ వాల్ ని బ్రేక్ డౌన్ చేసాం. అలాగే ఆర్ఎన్ఏ ఉంటే ఆర్ఎన్ఏని మనం డైజెస్ట్ చేయడానికి ఏం చేసాం, రైబోన్యూక్లియేసెస్. ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేయడానికి ప్రోటీయేసెస్. ఫైనల్ గా డిఎన్ఏ మిగిలిపోయింది. డిఎన్ఏని మనం తీసుకోవడానికి ఫస్ట్ చిల్డ్ ఎథనాల్ వేసాం. డిఎన్ఏ అనేది ఒక గట్టిగా ప్రెసిపిటేట్ గా అయిపోతుంది. దాన్ని మనం ఇలా బయటికి లాగుతాం. ఈ టెక్నిక్ ని స్పూలింగ్ అంటాం. సెకండ్ మెథడ్ వచ్చేసి ఈ డిఎన్ఏ అనేది ఒక పెద్ద థ్రెడ్ లాంటిది. దీన్ని మనం చిన్న ఫ్రాగ్మెంట్స్ లో కట్ చేపిస్తాం విత్ హెల్ప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. థర్డ్ స్టెప్ వచ్చి కట్ అయిన ఫ్రాగ్మెంట్స్ లో మన ఫ్రాగ్మెంట్ ఇప్పుడు మనం తీసుకోవాలి. సో అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఫ్రాగ్మెంట్స్ అయితే సపరేట్ చేపిస్తాం విత్ హెల్ప్ ఆఫ్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్. జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ లో అగారోస్ అనేది జెల్ యూజ్ చేస్తాం. అండ్ 2 ఎలక్ట్రోడ్స్ యూజ్ చేస్తాం, పాజిటివ్ అండ్ నెగటివ్. డిఎన్ఏ అనేది నెగటివ్లీ ఛార్జ్ కాబట్టి అదైతే పాజిటివ్ ఛార్జ్ వైపు వెళ్తుంది. సో ప్రతి ఒక్క డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ కూడా యానోడ్ సైడ్ కి మూవ్ అవుతాయి. అయితే లార్జర్ ఫ్రాగ్మెంట్స్ హెవీగా ఉండడం వల్ల, హై మాలిక్యులర్ వెయిట్ ఉండడం వల్ల అవి కొంచెం స్లోగా మూవ్ అవుతాయి. అండ్ లైటర్ మాలిక్యూల్స్ లైటర్ ఫ్రాగ్మెంట్స్ అనేవి అయితే క్విక్గా మూవ్ అవుతాయి. ఆ తర్వాత ఇవన్నీ సపరేట్ అయిన తర్వాత మనం ఇథీడియం బ్రోమైడ్ అనే స్టెయిన్ డై కలర్ని యూజ్ చేస్తాం. అండ్ ఇమ్మీడియట్గా యూవి రేడియేషన్స్కి కొంచెం వెరీ లైట్గా మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు మన ఫ్రాగ్మెంట్ అనేది అయితే మనకు కనిపిస్తుంది. అంటే మన ఫ్రాగ్మెంట్స్ కనిపిస్తాయి. అండ్ అందులో నుంచి మనం ఏం చేయొచ్చు, మన ఫ్రాగ్మెంట్ అనేది అయితే మనం ఐసోలేట్ చేస్తాం. ఈ టెక్నిక్ని మనం ఎల్యూషన్ అంటాం. ఓకే, సో ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద జెల్ through technique fragments of DNA are isolated. So ila mana DNA aithe manam isolate cheyochu. Fourth step, okay, so ippudu inta kastapadi manam aa gene ఏ జీన్ అయితే మనకు కావాలో దాన్ని అయితే మనం ఐసోలేట్ చేసాం. అయితే లేదా ఆ DNA అయితే మనం ఐసోలేట్ చేయడం జరిగింది. అయితే ఈ DNA ఇది ఇప్పుడు మల్టిపుల్ కాపీస్. ఎవ్రీథింగ్ ఈ ప్రాసెస్ బయోటెక్నాలజీ ప్రాసెస్ అనేది అట్ జెనెటిక్ లెవెల్ జరుగుతుందన్నమాట. ఓకే, అట్ జీన్ లెవెల్ జరుగుతుంది, మాలిక్యులర్ లెవెల్ జరుగుతుంది. సో నేకెడ్ ఐస్ తో మనం ఇలా తీసుకొని ఇలా కట్ చేయడం ఈజీ కాదు, రైట్? సో వి నీడ్ దాట్ మైన్యూట్ ఇన్స్ట్రుమెంట్స్. మైక్రోస్కోపిక్ లెవెల్లో అవుతున్నాయి ఇవన్నీ ప్రాసెస్ కూడా, తర్వాత జరిగేవన్నీ కూడా. సో ఈ డిఎన్ఏ అనేది మనకు మల్టిపుల్ కాపీస్లో కావాలి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ కూడా మనం చేయాలి. ఒకే ప్రాసెస్లో అది సక్సెస్ అవుతుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీథింగ్ అట్ అ మాలిక్యులర్ లెవెల్. సో మనం ఐసోలేట్ చేసిన డిఎన్ఏని ఇప్పుడు మనం ఏం చేయాలి, జిరాక్స్ చేసుకోవాలి, మల్టిపుల్ కాపీస్లో ప్రొడ్యూస్ చేయాలి. సో ఆ మల్టిపుల్ కాపీస్ ప్రొడ్యూస్ చేసే టెక్నిక్నే మనం యాంప్లిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటాం, ఆర్ యాంప్లిఫికేషన్ ఆఫ్ ద డిజైర్డ్ జీన్. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ మై డియర్. ఓకే, ఎంతో కష్టపడి మనం ఆ జీన్ని, ఆ డిఎన్ఏని అయితే తీసాం కదా. అండ్ ఇది మన దగ్గర ఒక్కటి ఉంది, రైట్? ఈ ఒక్కదాన్ని ఎంతో కష్టపడి తీసాం. దీన్ని మనం ఆ ప్రాసెస్ ఫర్దర్ మూవ్ అవడానికి ముందు ఈ మల్టిపుల్ కాపీస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాం. ఆ మల్టిపుల్ కాపీస్, జెరాక్స్, రెప్లికాస్ని ప్రొడ్యూస్ చేసే మెథడే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాంప్లిఫికేషన్. ఇక్కడ యాంప్లిఫికేషన్ అంటే ప్రొడ్యూసింగ్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ మన desired DNA or mana desired gene. Okay, that is amplification. So ee amplification anedi, right, we do it with the help of PCR.
ఓకే, PCR అనే ఒక రియాక్షన్, ఒక మెథడ్, ఒక ప్రాసెస్ నుండి అయితే మనము ఈ మల్టిపల్ కాపీస్ ప్రొడక్షన్ చేస్తామన్నమాట. PCR, రైట్, పాలిమరైజ్ చైన్ రియాక్షన్. దీన్ని అబ్రివేషన్ ఇలా రాస్తాం, PCR, polymerized chain reaction. Okay, so it is a technique where multiple copies of desired fragments are produced in vitro. ఓకే, ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం? ల్యాబ్లో కదా, బయట. ఇన్ విట్రో. ఇన్ వివో అంటే బాడీలో ప్రొడ్యూస్ అవ్వట్లే. వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద లాబొరేటరీ కండిషన్ అవుట్ ఆఫ్ ద right the host organism. In vitro anaga lab lo. Okay, and again remember my dear, ikkadanta kuda pratidi kuda enzymes dwarane jarugutundi. Everything is with the help of the enzymes. So idanta process is taking place with the help of the enzymes, primers, and enzymes enti DNA polymerase. DNA ni మల్టిపుల్ కాపీస్లో ప్రొడ్యూస్ చేయాలి. సో కాపీస్లో ప్రొడ్యూస్ చేయాలి అని అంటే అలాంటి ఎంజైమే మనకు కావాలి. డిఎన్ఏని ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్, రెప్లికేట్ చేసే ఎంజైమ్నే కావాలి. ఆ ఎంజైమ్ ఏది? డిఎన్ఏ పాలిమరేజ్. డిఎన్ఏ పాలిమరేజ్ ఏం చేస్తుందన్నమాట? ఆ డిఎన్ఏ ఒక మల్టిపుల్ కాపీస్, రెప్లికాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో డిఎన్ఏ పాలిమరేజ్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద అగైన్ కాంపిటేటివ్ క్వశ్చన్ మై డియర్. ఓకే, 30 సైకిల్స్, ఒక 30 సైకిల్స్, ఈ ప్రాసెస్ని 30 సైకిల్స్ టైం మనం చేస్తే నియర్లీ 1 బిలియన్ కాపీస్. అరే రే, మన దగ్గర ఒకే ఒక జీన్ ఉన్నది కదా, ఆ జీన్ది ఈ యొక్క ప్రాసెస్లో ఒక 30 సైకిల్స్, బై ద టైమ్ వి కంప్లీట్ ద 30 సైకిల్స్ మనకి ఆ ఒక్క జీన్వి ఎన్ని మల్టిపుల్ కాపీస్ దొరుకుతాయి, ఎన్ని జెరాక్స్ కాపీస్ దొరుకుతాయి? 1 బిలియన్ కాపీస్. ఓకే, సో దిస్ ఈజ్ ద 4th స్టెప్. సో మన దగ్గర ఇప్పుడు మన జీన్కి సంబంధించిన మల్టిపుల్ కాపీస్ అయితే ప్రెసెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ని మనం హ్యాపీగా చేయొచ్చు కదా. ఒకవేళ అది సక్సెస్ అవ్వలేదు అన్నా కూడా వీ హ్యావ్ బిలియన్ నెంబర్ ఆఫ్ కాపీస్ టు గో విత్ ద ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఫైనలీ వీ విల్ గెట్ సక్సీడెడ్ కదా. సో నెక్స్ట్ స్టెప్, ద 5th స్టెప్, రైట్. 5th స్టెప్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో మనం డిఎన్ఏని ఐసోలేట్ చేసాం, సెకండ్ స్టెప్లో ఆ డిఎన్ఏని ఫ్రాగ్మెంట్ చేసాం, థర్డ్ స్టెప్లో ఫ్రాగ్మెంట్ చేసిన డిఎన్ఏని మనం సపరేట్ చేసాం. ఓకే, 4th స్టెప్లో అందులో ఉన్న మన డిఎన్ఏకి మనం మల్టిపుల్ కాపీస్ ప్రొడ్యూస్ చేసాం. సో మన దగ్గర ఇప్పుడు మల్టిపుల్ కాపీస్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ చేయాలి? ఇన్సర్ట్ చేయాలి, రైట్. ఓకే, ఇంటూ అ వెక్టార్, రైట్. వెక్టార్. సో వెక్టార్ అంటే ఏంటి? వెక్టార్ ఈజ్ అ వెహికల్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఈ జీన్ మన దగ్గర ఇప్పుడు ఏదైతే దొరికిందో, ఇన్సులిన్ జీన్ కావచ్చు, రకరకాల జీన్, మనకి ఇంట్రెస్టెడ్ జీన్స్ ఏవైనా, ఓకే, ఈ జీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక వెహికల్లో ఇంట్రడ్యూస్ చేయాలి. వెక్టార్ ఈజ్ అ వెహికల్, ఓకే, విచ్ carries our desired gene. మన జీన్ని క్యారీ చేస్తుందన్నమాట. ఏది? ఈ వెక్టార్ అనేది. మన దగ్గర ఇప్పుడు జీన్ ఉంది, ఈ జీన్ని మనం ఇప్పుడు ఒక వెహికల్లో పెట్టాలి. ఆ వెహికల్ని మనం వెక్టార్స్ అంటాం. ఓకే, ఈ వెహికల్ ద్వారా మన జీన్ ఇప్పుడు బ్యాక్టీరియాలో ఇంట్రొడ్యూస్ చేస్తాం. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, ఈ జీన్స్ అనేవి ఏదైతే మనం ఐసోలేట్ చేసాం కదా, అవి ప్రిఫరబుల్లీ మనం బ్యాక్టీరియాస్లో ఇంట్రొడ్యూస్ చేస్తామన్నమాట. ఎందుకు తెలుసా? ఈ బ్యాక్టీరియాస్ అనేది స్పెషలీ సమ్ ఆఫ్ ద బ్యాక్టీరియాస్, రైట్, సర్టన్ బ్యాక్టీరియాస్ చాలా క్విక్గా రీప్రొడక్షన్ రేట్ ఉంటుందన్నమాట. లైక్ 18-20 మినిట్స్లోనే అవి డబల్ అయిపోతాయి. 1 becomes 2, 2 becomes 4, 4 becomes 8. ఎప్పుడెప్పుడు ఆ బ్యాక్టీరియాస్ అనేది డబల్ అవుతుందో అలానే అందులో ఉన్న మన జీన్ కూడా డబల్ అవుతుంటుంది. సో బికాజ్ వాటి యొక్క రీప్రొడక్షన్ రేట్ అనేది చాలా క్విక్గా, అంటే ఫాస్ట్గా అయిపోతుందో, అందుకే రీజనరేషన్ రేట్ ఆర్ జనరేషన్ ఆర్ రీప్రొడక్షన్ రేట్, అందుకే మనం మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ వేస్తామో ఆ బ్యాక్టీరియాలో. అయితే డైరెక్ట్గా ఆ బ్యాక్టీరియాలో మనం వెయ్యము, మధ్యలో ఏముంటుంది? వెహికల్ ఉంటుంది. మన జీన్ని డైరెక్ట్గా ఆ హోస్ట్ ఆర్గానిజం, ఆ బ్యాక్టీరియాలో మనం ఇన్సర్ట్ చేయము. ఓకే, సో ఇన్సర్ట్ ఎక్కడ చేస్తాం? ఆ వెహికల్లో. ఈ వెహికల్ ఈ బ్యాక్టీరియాలోనికి వెళ్తుంది. ఓకే, రైట్. అగైన్ ఐ విల్ టెల్,
డిజైర్డ్ డిఎన్ఏ ఆర్ జీన్. ఈ జీన్ డైరెక్ట్ గా మనం బ్యాక్టీరియా అంటే హోస్ట్ ఆర్గానిజం అనుకోవచ్చు. ఏ ఆర్గానిజంలో మనం వేయాలనుకుంటున్నామో వాటిని మనం హోస్ట్ అంటాం. ప్రిఫరబుల్లీ ఇదైతే బ్యాక్టీరియా ఉంటుంది. సో డైరెక్ట్ గా జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఇలా బ్యాక్టీరియాలో మనం వేయం. వి రిక్వైర్ అ వెక్టార్, ఎందుకంటే ఇది మల్టిపుల్ కాపీస్ లో ప్రొడ్యూస్ అవ్వాలి, సూటబుల్ వెహికల్ కావాలి. సో ఒక వెక్టార్ మూలకంగా మనము ఆ జీన్ ని ఆ బ్యాక్టీరియాలో అయితే వేస్తాము. సో మై డియర్, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? లైగేషన్ ఆఫ్ ద డిఎన్ఏ. లైగేషన్ అంటే ఏంటి? జాయినింగ్, అటాచ్మెంట్, జాయినింగ్ ఆర్ అటాచ్మెంట్. ఓకే, సో మన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ని ఇప్పుడు మనం ఎక్కడ వేస్తామన్నమాట? ఒక వెక్టార్. వెక్టార్ ఏంటి? వెక్టార్ ఇస్ అ వెహికల్ విచ్ క్యారీస్ అవర్ డిజైర్డ్ జీన్. ఓకే, సో ఇదైతే మన అయిపోయింది. దీస్ ఆర్ కట్ విత్ సేమ్ ఎండోన్యూక్లియేసెస్. ఓకే, ఎండోన్యూక్లియేసెస్ ఎంజైమ్స్ ఏవి విచ్ విల్ కట్ ద డిఎన్ఏ from inside. Cut the DNA from inside కదా. ఎండోన్యూక్లియేస్, న్యూక్లియేసెస్ అనగా డిఎన్ఏ ని కట్ చేసే ఎంజైమ్స్. ఎండో అంటే ఇన్సైడ్. సో డిఎన్ఏ మధ్యలో నుంచి కట్ అవుతుంది అంటే అది ఎండోన్యూక్లియస్ వల్ల. ఎగ్జో అంటే ఒకవేళ డిఎన్ఏని ఎండ్ నుంచి కట్ చేస్తున్నామంటే అది ఎగ్జోన్యూక్లియస్ వల్ల. సో మనం ఏం చేస్తాం? వెక్టార్ అనేది బేసికలీ ఓకే ప్లాస్మిడ్ ని మనం తీసుకుంటాం అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. ప్లాస్మిడ్, ఓకే, ప్లాస్మిడ్ అనే దాన్ని మనం చేస్తాం. ఇప్పుడు మీకు జస్ట్ నార్మల్గా సర్కులర్లో చూపిస్తున్నాను. ఇది వెక్టార్, వెహికల్. వెక్టార్ అంటే ఏంటి? వెహికల్. సో దిస్ ఇస్ అ వెక్టార్. మన దగ్గర మన డిఎన్ఏ ఉంది, మనకు కావాల్సిన రైట్ డిఎన్ఏ ఉంది. ఇదేంటి? డిజైర్డ్ డిఎన్ఏ, రైట్. సో ఈ డిజైర్డ్ డిఎన్ఏని ఇప్పుడు ఇందులో వేయాలి. సో ఈ డిజైర్డ్ డిఎన్ఏ మనకి ఎలా దొరికింది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్ కదా, రెస్ట్రిక్షన్ ఎంజైమ్. అదే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ద్వారా మనం ఈ వెక్టార్ ని కూడా కట్ చేపిస్తాం. సో లెట్ us సే ఇక్కడ నుండి ఇక్కడ దాకా కట్ అయింది. వీ హ్యావ్ నో ప్లేస్, రైట్? అయ్యో మొత్తం క్లీన్ అయిపోయిందా? ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్, రైట్. ఇక్కడ చూపిస్తాను, రైట్. ఇది వెక్టార్, రైట్. అండ్ ఇది మన డిఎన్ఏ. ఇప్పుడు ఈ డిఎన్ఏని ఇక్కడ వేయాలి. ఇది డిజైర్డ్ జీన్. దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ వేయాలి. అక్కడ వేయాలంటే ఏం చేస్తాం మనము? రైట్, ఇక్కడ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ అంటే ఎంజైమ్స్ ద్వారా ఇక్కడ కట్ చేపిస్తాం అన్నమాట. రైట్, we make this vector with the to cut this vector with the help of restriction enzyme. ఏ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని మనం ఈ డిఎన్ఏ ని కట్ చేయడానికి ఉపయోగించామో అదే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని మనం వెక్టార్ ని కట్ చేయడానికి కూడా ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇక్కడ కట్ అయిపోయింది. కట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అనమాట? రైట్, సో మనకి వెక్టార్ ఇలా ఓపెన్ గా కనిపిస్తుంది ఇప్పుడు. రైట్, ఈ పొజిషన్ అయితే కట్ అయింది. ఈ కట్ అయిన ప్లేస్ లో మన డిఎన్ఏ అనేది వచ్చి జాయిన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసారా? రైట్, కాంబినేషన్ అయింది. కాంబినేషన్ ఆఫ్ టూ డిఫరెంట్ డిఎన్ఏ. అందుకే దీన్ని రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటాం. రీకాంబినేషన్ అయింది. కాంబినేషన్ ఆఫ్ టూ డిఫరెంట్ డిఎన్ఏ. ఇది ఒక డిఎన్ఏ వెక్టార్ది, ఇది మన డిఎన్ఏ. సో రెండు కలిపినప్పుడు ఆ న్యూ కాంబినేషన్ అయితే వచ్చింది. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ రీకాంబినెంట్ డిఎన్ఏ. ఓకే, సో ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ని, ఈ కంబైన్ చేసే ప్రాసెస్ నే మనం లైగేషన్ అంటాం. కంబైన్ చేసే ప్రాసెస్ నే మనం లైగేషన్ అని అంటాం. లైగేట్ చేయాలంటే ఏ ఎంజైమ్ యూజ్ చేస్తాం? లైగేస్. వి యూజ్ లైగేస్ అనగా జాయిన్. ఓకే, అటాచ్ చేయడం జరుగుతుంది. ఈ అటాచ్ చేసే కూడా మనకి ఎంజైమ్. ఎవ్రీథింగ్ ఇస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎంజైమ్ మై డియర్. ఇలా గమ్ము తీసుకొని అటాచ్ చేయడానికి అవ్వదు. రిమెంబర్, ఎవ్రీథింగ్ ఇస్ టేకింగ్ ప్లేస్ అట్ అ మాలిక్యులర్ లెవెల్ కదా, జెనెటిక్ లెవెల్, జీన్స్ లెవెల్. దెన్ ఈ ప్రాసెస్ ని మనం లైగేషన్ అంటాం. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. బోత్ ఆర్ దెన్ లైగేటెడ్ బై మిక్సింగ్ వెక్టార్ డిఎన్ఏ, జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంజైమ్ డిఎన్ఏ లైగేస్. సో ఇవి రెండు మనం మిక్స్ చేస్తాము. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైగేస్ మన కొత్త డిఎన్ఏ, కాంబినేషన్ డిఎన్ఏ దొరుకుతుంది. దాన్ని మనం రీకాంబినెంట్ డిఎన్ఏ అని అంటాం. ఓకే,
సో 5 steps are completed. The next step is ఇప్పుడు మన దగ్గర వెహికల్ కూడా ఉంది అంటే వెక్టార్. వెక్టార్ లో మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, వెక్టార్ లో మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఈ వెక్టార్, ఈ వెహికల్ ఎక్కడైతే మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మనం ఇప్పుడు హోస్ట్ సెల్ లో వేయాలి కదా. దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, హోస్ట్ సెల్ లో వేయాలి. హోస్ట్ సెల్ ఏది మంది, యూజువలీ మనం ప్రిఫరబుల్ గా బ్యాక్టీరియానే తీసుకుంటాం. ఓకే, హోస్ట్ సెల్ బేసికలీ మనం బ్యాక్టీరియానే ప్రిఫర్ చేస్తాం అనమాట. ప్లాంట్ కూడా చేయొచ్చు, యానిమల్ సెల్ కూడా చేయొచ్చు. యూజువలీ బ్యాక్టీరియా బికాస్ అక్కడ జనరేషన్ రేట్ అంటే రీప్రొడక్షన్ రేట్ అనేది ఏమేమి ఉంటుంది, చాలా క్విక్ గా అయిపోతుంది, సమయం అనేది చాలా తక్కువ పడుతుంది కాబట్టి వి ప్రిఫర్ ద బ్యాక్టీరియా. సో ఇప్పుడు ఈ బ్యాక్టీరియాలో అయితే వీ హ్యావ్ టు పుట్ దిస్ వెక్టార్, ఇది బ్యాక్టీరియా రైట్. ఈ బ్యాక్టీరియాలో వెక్టార్ ఉంది కదా, వెక్టార్, ఈ వెక్టార్లో ఏముంది, మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది రైట్, మన డిజైరబుల్ డిఎన్ఏ ఉంది. దీన్ని ఇందులో వేయాలి. ఎందుకు, బికాస్ వెన్ వి ఇన్సర్ట్ దిస్ హియర్, ఈ వెక్టార్ ఈ హోస్ట్ సెల్ అంటే బ్యాక్టీరియా సెల్లో వెళ్ళిపోయి అక్కడ ఈ జీన్, మన జీన్ అనేది ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రిమెంబర్ మా, ఇది జీన్. సో దాని నేచర్ ఏంటి, ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ కదా. సో ఎక్కడెల్లా ఇది ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. సో ఇది ఎప్పుడైతే ఇందులో ఎంటర్ అవుతుందో ఆ బ్యాక్టీరియాలో మన జీన్ ఏమవుతుంది, మల్టిపుల్ కాపీస్లో ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. అదే కదా మన టార్గెట్. అది ఎన్నిసార్లు ప్రొడ్యూస్ అవుతుందో అన్నిసార్లు మన జీన్ అనేది మల్టిప్లై అవుతుంది కదా. ప్రోటీన్ అనేది ఎక్కువ మాత్రలో ప్రొడ్యూస్ అవుతుంది అని మనం లార్జ్ స్కేల్లో దాన్ని ఐసోలేట్ చేయొచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, అయితే మన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఉన్న టాస్క్ ఏంటి, ఈ ఒక వెక్టార్ని ఎలా మనము ఈ హోస్ట్ సెల్లో ఇంట్రొడ్యూస్ చేయాలి. అదే కదా మన నెక్స్ట్ టార్గెట్. ఈ వెక్టార్ బాగుంది, మన దగ్గర ఇప్పుడు వెక్టార్ ఉంది, వెక్టార్లో మన డిఎన్ఏ ఉంది. అయితే ఇప్పుడు దీన్ని మనం బ్యాక్టీరియాలో ఎలా పంపిస్తామో అదే నెక్స్ట్ కాన్సెప్ట్. పంపించడం అంత ఈజీ కాదనమాట. ఇక్కడ ఈ బ్యాక్టీరియా సెల్స్ని మనం బాగా టార్చర్ పెడతాం. ఓకే, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తాము, మనం ఈ బ్యాక్టీరియాస్ని అండ్ ఈ వెక్టార్స్ని రెండు కూడా ఎక్కడ ఉంచుతాం అనమాట, హీట్ షాక్ మెథడ్ అని అంటాం. ఇందులో బ్యాక్టీరియాస్ అండ్ ఈ వెక్టార్స్ రెండు కూడా ఒకే దాంట్లో వేసి మనం ఫస్ట్ ఐస్ క్యూబ్స్లో పెడతాం. ఐస్ క్యూబ్ ఇంక్యూబేట్ చేస్తాం. ఐస్ క్యూబ్ లో నుంచి తర్వాత దాన్ని బయటికి తీసి 42 degrees Celsius దగ్గర మనం దాన్ని హీట్ చేస్తాం. ఫస్ట్ వి కీప్ దిస్ ఆన్ ఐస్ క్యూబ్, తర్వాత వి హీట్ ఇట్ అట్ 42 degrees Celsius, అగైన్ వి కీప్ ఇట్ ఆన్ ఐస్ క్యూబ్. సో ఇలా మనం ఐస్ హీట్ ఐస్ మెథడ్ అయితే దానికి ఇస్తాం. దాన్ని మనం హీట్ షాక్ మెథడ్ అంటాం. Ice, then heat it at a 42 degrees Celsius, neat question. Okay, then again we keep it on a what is that, ice cube. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఈ బ్యాక్టీరియల్ మీద ఐ మీన్ సెల్ మెంబ్రెయిన్ ఓ సెల్ వాల్ ఏదైతే ఉందో ఓకే, ఆ దాంట్లో పోర్స్ అనేవి అయితే ఫామ్ అవుతాయి. పోర్స్ అనేవి ఓకే, హీట్ చేయడం మరి కూల్ చేయడం, హీట్ చేయడం కూల్ చేయడం. సో పోర్స్ అనేవి చిన్న చిన్న టైనీ పోర్స్ కొద్దిసేపటి వరకే. రిమెంబర్ ఇది పర్మనెంట్ కాదు. ఓకే, చిన్న చిన్న పోర్స్ అనేవి అంటే ఇలా హోల్స్ అనేవి అయితే చిన్నవి. పోర్ అనగా టైనీ హోల్ బుక్కలు. ఓకే, అవి అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఈ పోర్స్ వల్ల ఈ వెక్టార్ అనేది ఏమవుతుంది, చక్కుమని ఇందులో ఎంటర్ అయిపోతుంది అనమాట. సో ఈ ఓపెన్ అయిన పోర్స్ వల్ల రైట్ ఈ వెక్టార్ అనేది ఇందులో ఎంటర్ అయిపోతుంది. అదే కదా మన టార్గెట్. ఈ మన డిఎన్ఏ ఉన్న వెక్టార్ని ఆ హోస్ట్ సెల్లో పంపించాలి. ఎలా పంపించాలి, హీట్ షాక్ మెథడ్ ద్వారా. ఫస్ట్ ఈ రెండింటిని కూడా ఒక పెట్రీ ప్లేట్లో వేసి లేదా ల్యాబ్లో కదా మనం చేసేది. సో అందులో వేసేసి మనం ఎక్కడ ఉంచాలి, ఐస్ మీద, తర్వాత మళ్ళీ హీట్ చేయాలి, మళ్ళీ ఐస్ మీద. ఇలా ఏమవుతుంది, బ్యాక్టీరియల్ మీద పోర్ అయితే ఫామ్ అవుతాయి. ఆ పోర్ వల్ల ఈ వెక్టార్ అనేది లోన్కి ఎంటర్ అవుతుంది. ఇది సక్సెస్. ఇది ఒక మెథడ్ అనమాట రైట్. దిస్ హెల్ప్స్ ద బ్యాక్టీరియా టు టేకప్ ద రికాంబినెంట్ డిఎన్ఏ రైట్. నెక్స్ట్ మెథడ్ ఇది కాకుండా ఒకవేళ అది బ్యాక్టీరియాస్ గురించి అయిపోయింది. ఒకవేళ మనం మన డిజైర్ డిఎన్ఏ యానిమల్ సెల్స్లో ఇంట్రడ్యూస్ చేయాలి, యానిమల్ సెల్స్లో పంపించాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం,
మైక్రో ఇంజెక్షన్ మెథడ్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తాం. బ్యాక్టీరియల్ అయితే ఆబ్వియస్లీ మనం అక్కడ హీట్ షాక్ మెథడ్ అయితే ఫాలో అవుతాం. అదే విధిగా ఒకవేళ ఇది అనిమల్ సెల్ అయితే అనిమల్ సెల్స్ కోసం మనం మైక్రో ఇంజెక్షన్స్ మెథడ్ అనేది ఫాలో అవుతాం. మైక్రో ఇంజెక్షన్ మెథడ్లో ఏమవుతుంది, మనం ఆ రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే ఆ రీకాంబినెంట్ డిఎన్ఏని తీసుకుంటాం అండ్ డైరెక్ట్లీ విత్ అ స్మాల్ ఇంజెక్షన్, ఓకే, దీన్ని ఇంజెక్ట్ చేస్తాం ఎక్కడ, న్యూక్లియస్ ఆఫ్ అన్ అనిమల్ సెల్. లెట్ us say, right, let's say like this, okay, this is, okay, nucleus of animal cell అనుకుందాం, ఇది animal cell అనుకుందాం, right, ఇది nucleus and with the help of ఇలా మైక్రో ఇంజెక్షన్, ఓకే, ఇంజెక్షన్లో ఏముంటుంది, మన డిఎన్ఏని పెట్టేద్దాం, రైట్, ఇక్కడ మన డిఎన్ఏ అయితే ఉంటుంది, రైట్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇంజెక్షన్ డైరెక్ట్గా ఈ న్యూక్లియస్ అనేదాన్ని మనం ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, సారీ, ఈ డిఎన్ఏ అనేదాన్ని మన డిజైర్డ్ డిఎన్ఏని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, న్యూక్లియస్. సో ఒక ఇంజెక్షన్లో చిన్న ఇంజెక్షన్, చిన్న ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ, సెల్ ఉంటుంది, న్యూక్లియస్లో డైరెక్ట్ ఇంజెక్ట్ చేయడం. రిమెంబర్, ఇదంత ఈజీ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ అట్ ది మాలిక్యులార్ అంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. మైక్రోస్కోప్లో ఉంచి చూడడం అండ్ అలా చేయడం అనమాట. సో ఈ మెథడ్ యానిమల్ సెల్ అయితే మనం ఏ మెథడ్ని యూస్ చేస్తాం, మైక్రో ఇంజెక్షన్. అదే ఒకవేళ మనం మన డిజైర్డ్ జీన్, మన జీన్ని, ఓకే, ప్లాంట్ సెల్స్లో పంపించాలి, ప్లాంట్స్లో. సో ప్లాంట్స్లో మనం ఏం చేస్తాం, ఇంజెక్ట్ అయితే, ఓకే, మైక్రో ఇంజెక్షన్ రీకాంబినెంట్ డైరెక్ట్లీ ఇంటూ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ animal, okay, so gene gun method ni use chestam, gene gun method for plant cells, okay, ide elponi, we will take it here, gene gun method for the plant cell. ప్లాంట్స్ ఒకవేళ మనం మన డిజైర్డ్ జీన్, ఏ జీన్ అయితే కష్టపడి బయటికి తీసామో ఆ జీన్ని మనం ప్లాంట్లో పంపించి దాన్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే, రైట్, ప్లాంట్స్లో ఇంట్రడ్యూస్ చేయడానికి మన దగ్గర ఉన్న మెథడ్ ఏది, జీన్ గన్ మెథడ్, ఓకే, రైట్. నీట్ ఈ ఎంసెట్ అనగా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మై డియర్, మనం గుర్తుంచుకోవాలి. ప్లాంట్స్కి మనం జీన్ గన్ మెథడ్ యూజ్ చేస్తాం, అనిమల్స్కి మైక్రో ఇంజెక్షన్, ఓకే, రైట్. సో జీన్ గన్ మెథడ్ ఇలా ట్రిక్ పెట్టుకోండి, ఇలా జనరల్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు అనిమల్స్ని ఒకవేళ మనం జీన్ గన్ మెథడ్ యూజ్ చేస్తే, రైట్, అదైతే ఒక క్రైమ్ అవుతుంది కదా, మనం వీ విల్ బీ ఇన్ ద జైల్. సో అనిమల్స్కి మనం ఇక్కడ జీన్ గన్ మెథడ్ యూజ్ చేయట్లేదు, ఎవరికి యూజ్ చేస్తున్నాం, ప్లాంట్స్కి. అనిమల్స్కి మనం ప్రేమగా ఇంజెక్షన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం అనమాట. జీన్ గన్ మెథడ్లో ఏమవుతుందంటే ఒక గన్ అనేది అయితే ఉంటుంది, రైట్, ఇక్కడ గన్ డ్రా చేయలేను నేను, ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ దాట్, ఓకే. సో ఒక గన్ అనేది అవుతుంది అండ్ గన్లో మనకు తెలుసు చిన్న చిన్న బుల్లెట్స్ కావాలి. సో ఈ బుల్లెట్స్ అనేవి గోల్డ్ లేదా టంగ్స్టన్తో చేయబడి ఉంటాయి అన్నమాట, గోల్డ్ లేదా టంగ్స్టన్ నుండే చేయబడి ఉంటుంది, రైట్. అండ్ ఈ గోల్డ్ లేదా టంగ్స్టన్కి చుట్టూ ఏముంటుందంటే మన డిఎన్ఏ ఉంటుంది, రైట్, మన డిజైర్డ్ డిఎన్ఏ అనేది అయితే ర్యాప్ చేయబడి ఉంటుంది అండ్ విత్ అ హై వెలాసిటీ, విత్ అ హై స్పీడ్. అండ్ ఇక్కడ ఆపోజిట్లో ఏముంటుందన్నమాట, ప్లాంట్ సెల్స్ ఉంటాయి, ఆపోజిట్లో ప్లాంట్ సెల్స్ ఉంటాయి, ఓకే. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, ప్లాంట్ సెల్స్లో మన డిజైర్డ్ డిఎన్ఏ అనేది అయితే ఎంటర్ అవ్వాలి, రైట్, విత్ హై స్పీడ్. గన్ అది చాలా హై వెలాసిటీ స్పీడ్తో ఏమవుతుందన్నమాట, మన ఈ బుల్లెట్స్ అనేది షూట్ చేసినప్పుడు అందులో ఏదో ఒక్క బుల్లెట్ అందు మీద ఉన్న మన డిజైర్డ్ డిఎన్ఏ అయితే సక్సెస్ఫుల్లీ దీంట్లో ఎంటర్ అవుతుంది అనేదే కాన్సెప్ట్. ఎంటర్ అయితే చాలు మన జీన్ ఇంకా అక్కడ ప్రోటీన్స్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో జీన్ గన్ మెథడ్లో ఏమవుతుంది, వి యూజ్ హై వెలాసిటీ మైక్రో పార్టికల్స్ ఆఫ్ గోల్డ్ కోటెడ్ విత్ ద డిఎన్ఏ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ మెథడ్, సెవెంత్ మెథడ్ మై డియర్, ఓకే. ఇంకా 2 సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన డిఎన్ఏ, మన ఇంట్రెస్టెడ్ డిఎన్ఏ అయితే మన వాట్ యు సే ద డిజైర్డ్ జీన్, రైట్, ఈజ్ ఎంటర్డ్ సక్సెస్ఫుల్లీ. ఎక్కడ సక్సెస్ఫుల్లీ అయిపోయింది, హోస్ట్ ఆర్గానిజంలో, ఓకే. సో హోస్ట్ ఆర్గానిజం, లెట్ us say ఇక్కడ మన హోస్ట్ ఆర్గానిజం ఏది, బ్యాక్టీరియా, రైట్. బ్యాక్టీరియాలో ఇప్పుడు మన డిజైర్డ్ జీన్ ఉంది, రైట్, వీ హ్యావ్ అవర్ డిజైర్డ్ జీన్ కదా. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, మల్టిపుల్ కాపీస్గా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట, ఇలా. నో, రైట్, ఈ వెక్టార్ అనే దానికి కెపాసిటీ ఉంటుంది, అది కూడా ఇలా మల్టిపుల్ కాపీస్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో యూ కెన్ సీ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ మన వెక్టార్ కూడా, బ్యాక్టీరియాలో ఈ వెక్టార్ కూడా మల్టిపుల్ కాపీస్లో ప్రొడ్యూస్ అయింది. ఒకటే మనం ఇంట్రడ్యూస్ చేసాం, అయితే ఎన్ని కాపీస్ అయ్యాయి, 2. ఇలా
మినిమం ఇట్ క్యాన్ గో అప్ టు 1000. దీన్ని కాపీ నంబర్ అంటాం. ఒక్క బ్యాక్టీరియాలో మనం ఇంట్రడ్యూస్ చేసిన వెక్టార్ మల్టిప్లై అయ్యి ఒకే ఒక బ్యాక్టీరియాలో 1000 ప్రొడ్యూస్ అవుతుంది. దానికే మనం, దట్ ఈస్ ద రీజన్ వై వీ చూస్ వెక్టార్. డైరెక్ట్గా మనం ఎందుకు బ్యాక్టీరియాలో వేయట్లేదంటే అక్కడ కాపీ నంబర్ అనేది తక్కువ దొరుకుతుంది. ఒకవేళ మనం వెక్టార్లో వేసి ఆ వెక్టార్ని బ్యాక్టీరియాలో ఇంట్రడ్యూస్ చేస్తే ఈ వెక్టార్ అనేది మినిమం 1000 కాపీ నంబర్స్లో అది మల్టిప్లై అవుతుందన్నమాట. ఒక్క బ్యాక్టీరియాలోనే 1000 టైం ఉంది అని అంటే సపోజ్ ఈ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది, రైట్? ఈ బ్యాక్టీరియా అనేది మళ్ళీ బేబీ బ్యాక్టీరియాస్లో కదా, రైట్? రీప్రొడక్షన్ అయినప్పుడు ఈ 1000 మళ్ళీ ఇక్కడ ఇంకొక 1000 అండ్ అగైన్ ఇక్కడ ఇంకొక 1000. సో you can see what is happening. That is the reason అనమాట. అదే 1000 times మన జీన్ కూడా మల్టిప్లై అవుతుంది, రైట్? అండ్ మన ప్రోటీన్ కూడా ఫామ్ అవుతుంది. సో obtaining the foreign product. When alien DNA, ఇక్కడ alien DNA అంటే foreign DNA, foreign DNA అంటే మన desired DNA. Desired DNAని మనం alien DNA అని కూడా అనొచ్చు, or we also call it as a foreign DNA. ఓకే, ఫారెన్ డిఎన్ఏ, రైట్? ఫారెన్ డిఎన్ఏ అనేది సక్సెస్ఫుల్గా మనం క్లోనింగ్ వెక్టార్లో వేసాం. ఆ వెక్టార్ ఓకే మల్టిప్లై అవుతుంది అండ్ ఇక్కడ మన ప్రోడక్ట్స్ని ఎలాగలాగా అది మల్టిప్లై అవుతుందో అలాగలా జీన్ కూడా మన ప్రోడక్ట్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇందులో మన ప్రోటీన్ అనేది అయితే ప్రెసెంట్ ఉంటుంది అనమాట. మనకి ఏం కావాలి, ఇన్సులిన్, ప్రోటీన్ కానీ డిజైర్ ఏం ప్రోడక్ట్ మనం కావాలనుకున్నామో ఆ బ్యాక్టీరియాస్లో ప్రెసెంట్ ఉంది. సో ఫైనల్గా మన లాస్ట్ స్టెప్ ఏంటి, ఈ బ్యాక్టీరియాస్ నుంచి ఆ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ కోసం అయితే మనం ఇంత శ్రమ చేసామో ఫైనల్గా అందులో నుంచి ఆ బ్యాక్టీరియాస్ నుంచి మనం ఆ ప్రోటీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం లేదా ఆ ప్రోడక్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఆ ప్రాసెస్ని వి కాల్ ఇట్ యాజ్ డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్. డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్. సో మార్కెట్కి మన ప్రోటీన్ లేదా మన వ్యాక్సిన్ ఓకే ఇలాంటివన్నీ ప్రొడ్యూస్ చేయకముందే అంటే రిలీజ్ చేయకముందు, రైట్, ఈ బ్యాక్టీరియా సెల్స్ నుంచి మనం మన ప్రోటీన్ అయితే బయటకు తీయాలి లేదా ప్రోడక్ట్ని అయితే బయటకు తీయాలి, దాన్ని ప్యూరిఫై చేయాలి, గుర్తుంచుకోండి, దాన్ని టెస్టింగ్ చేయాలి కదా. మార్కెట్లో రిలీజ్ చేయడానికి ముందు ఆ కెపాసిటీ అంటే వాల్యూమ్ ఎంత ఉండాలి లేదా కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి, అది ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా డోస్ అనేది ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా అనిమల్స్ మీద మనం టెస్ట్ చేస్తాం, రైట్? అది సర్టిఫైడ్ చేయబడుతుంది, దెన్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ టు ద మార్కెట్. సో ఈ ప్రాసెస్ని అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్ ఫ్రమ్ బ్యాక్టీరియాస్, ఆ బ్యాక్టీరియా హోస్ట్ సెల్స్ నుంచి మన ప్రోడక్ట్ని బయటికి తీయడం, ప్యూరిఫై చేయడం, సెపరేట్ చేయడం, ఈ ప్రాసెస్ అన్నిటినీ కూడా మనం లాస్ట్ స్టెప్లో తీసుకుంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్. సో డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ స్టేజ్, ఇవన్నీ కూడా బయోసింథటిక్ అంటే ప్రొడక్షన్ స్టేజ్, ద ప్రోడక్ట్ హ్యాస్ టు బి ప్రొసెస్డ్ బిఫోర్ ఇట్ ఈస్ రెడీ ఫర్ మార్కెటింగ్ కదా. సో ఇట్ ఇంక్లూడ్ సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియాస్ నుంచి మనం ఆ ప్రోడక్ట్ని సపరేట్ చేయాలి, మిగతా వాటి నుంచి తీసేసి ప్యూరిఫై చేయాలి, దాన్ని టెస్ట్ చేయాలి, సర్టిఫై చేయాలి, దెన్ రిలీజింగ్ టు ద మార్కెట్. ఈ ప్రాసెస్ అన్నీ కూడా మనం డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ అంటాము. సో మై డియర్, ఇది పెద్ద ఆన్సర్ బట్ సింపుల్ ఇఫ్ యూ అండర్స్టాండ్. 8 స్టెప్స్ ఉన్నాయి ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఫస్ట్ క్విక్గా చూద్దాం. ఫస్ట్ వచ్చి ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ. మన ఇంట్రెస్టెడ్ డిఎన్ఏ ఎక్కడుంది అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి, అక్కడ నుంచి ఆ డిఎన్ఏని బయటికి తీయాలి. సెకండ్, డిఎన్ఏ వచ్చిన తర్వాత ఆ డిఎన్ఏని మనం చిన్నగా ఫ్రాగ్మెంట్స్లో చేయించాలి, దట్ ఈస్ బై రెస్ట్రిక్షన్ ఎంజైమ్. థర్డ్, ముక్కలుగా అయిపోయిన ఈ డిఎన్ఏ నుండి మన డిజైర్డ్ డిఎన్ఏని మనం బయటికి తీయాలి, ఎంచుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ సపరేషన్ మెథడ్ని యూజ్ చేస్తాం, దాన్ని అగరోస్ జెల్ మెథడ్ అంటాం, అగరోస్ జెల్ ఎలక్ట్రోఫారెసిస్. ఓకే, ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ. ఫోర్త్ వన్, అందులో నుంచి దొరికిన మన డిజైర్డ్ డిఎన్ఏని ఇప్పుడు మనం మల్టిపుల్ కాపీస్లో ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సో యాంప్లిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటాం PCR టెక్నిక్ ద్వారా. ఫిఫ్త్ వన్, ఓకే, ఈ మల్టిపుల్ కాపీస్లో ప్రొడ్యూస్ అయిన జీన్ని ఇప్పుడు మనం ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి, వెక్టార్లో. ఇన్సర్టింగ్ అవర్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ వెక్టార్, ఫిఫ్త్ స్టెప్. సిక్స్త్ స్టెప్ ఏమవుతుంది, ఈ వెక్టార్ డిఎన్ఏని మనం ఇప్పుడు హోస్ట్ సెల్లో ఎలా ఎంటర్ చేపిస్తాం, రైట్? ఇంట్రడ్యూసింగ్ ఆర్ ఇన్సర్టింగ్ అవర్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ హోస్ట్ సెల్ కదా. హోస్ట్ సెల్ని హీట్ షాక్ మెథడ్ చేస్తాం లేదా జీన్ గన్ మెథడ్ ద్వారా లేదా వాట్ ఈస్ దాట్ మైక్రో ఇంజెక్షన్.
నెక్స్ట్ 7th మెథడ్ వచ్చేసి ఆ హోస్ట్ సెల్లో మన ప్రోడక్ట్ అనేది అయితే ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ లాస్ట్ 8th స్టెప్ వచ్చేసి డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్, అంటే ఐసోలేషన్ ఆర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్, డిజైర్డ్ ప్రోడక్ట్. ఓకే, సపరేషన్, ప్యూరిఫికేషన్, ఇవి రెండు నీట్ క్వశ్చన్. సపరేషన్, ప్యూరిఫికేషన్. సో సపరేషన్ ఉంటుంది ఫస్ట్, ఆ సపరేట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని మనం ప్యూరిఫై చేయాలి. దెన్ మనం టెస్ట్ చేస్తాం, టెస్టింగ్ అయిన తర్వాత ఫైనల్లీ సర్టిఫై అయిన తర్వాత దాన్ని మనం మార్కెట్లో రిలీజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ఫాలోయింగ్ 8 స్టెప్స్ ఆఫ్ రీకాంబినెంట్ DNA టెక్నాలజీ. ఓకే, సో ఇంకా డయాగ్రామ్ మనకు అక్కర్లేదనుకుంటా, వీ హ్యావ్ డన్ ఆల్ ద స్టెప్స్. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ మై డియర్, సెకండ్ 8 మార్క్స్ క్వశ్చన్. Right, give a brief account of the tools of recombinant DNA technology. ఇప్పుడు దాకైతే మనం processes చూసాం. process there are 8 steps in this process, but what are the tools? ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి మన చేతిలో ఏం కావాలి? మనకు కొన్ని సంథింగ్ మెటీరియల్స్ కావాలి కదా. we require some basic requirements, materials, instruments, ఏవైనా అనుకోవచ్చు. వాటిని ఇక్కడ మనం టూల్స్ అన్నాం. ఓకే, సో ఈ ప్రాసెస్ అన్ని చేయడానికి టూల్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి? సో దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ మై డియర్ స్టూడెంట్. ఓకే, రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అంటే ఏంటి? విచ్ విల్ కట్ ద DNA. ప్రతిదీ కూడా DNAని ఐసోలేట్ చేయడంలో ఉంది, కట్ చేయడంలో ఉంది, జాయిన్ చేయడంలో ఉంది. సో ఇవన్నీ చేయాలి అని అంటే ఎంజైమ్స్ కావాలి కదా. సో ఫస్ట్ సెట్ ఆఫ్ ఎంజైమ్స్ ఏవి? రెస్ట్రిక్షన్ ఎంజైమ్, దెన్ పాలిమరేజ్ ఎంజైమ్. DNAని మల్టిపుల్ కాపీస్ లో ప్రొడ్యూస్ చేయాలి, రెప్లికేట్ చేయాలి అంటే పాలిమరేజ్ ఎంజైమ్. దెన్ వీ హ్యావ్ లైగేసెస్, ఆ DNA రెండింటినీ కూడా జాయిన్ చేయాలి అని అంటే లైగేసెస్. దెన్ ఈ లైగేట్ చేసిన ఒక దీన్ని మనం వెక్టార్లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలి కదా, వెక్టార్లో వేసి లైగేట్ చేయాలి, వెక్టార్స్. ఓకే, దెన్ లాస్ట్ ఈ వెక్టార్స్ని హోస్ట్ ఆర్గానిజంలో మనం పంపించాలన్నమాట. సో మనకు హోస్ట్ ఆర్గానిజం కావాలి, అది బ్యాక్టీరియా ఉండొచ్చు, అది ప్లాంట్ సెల్ ఉండొచ్చు, అది యానిమల్ సెల్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో one by one let us see. The first one is restriction enzymes. Restriction enzymes anaga these are the enzymes which will cut the DNA. DNA ని ఏం చేస్తాయి అన్నమాట, కట్ చేస్తాయి. సో ఈ ఎంజైమ్స్ మళ్ళీ 2 కేటగిరీస్ లో మనం కేటగరైజ్ చేయొచ్చు, లేదా 2 గ్రూప్స్ లో చేయొచ్చు. ఒకటి ఎగ్జోన్యూక్లియస్. ఎగ్జో అంటే అవుట్ సైడ్, ఎగ్జో మీన్స్ అవుటర్. ఒకవేళ ఈ ఎంజైమ్ అనేది DNAని లాస్ట్ అంటే కార్నర్స్ లేదా ఎండ్స్ నుంచి కట్ చేస్తే, లెట్ us say this is the DNA, డబుల్ స్ట్రాండెడ్ DNA. ఓకే, ఒకవేళ ఎంజైమ్ అంటే ఇవేంటి 5 ప్రైమ్ 3 ప్రైమ్ 3 ప్రైమ్ 5 ప్రైమ్ మనకి DNA స్ట్రక్చర్ తెలుసు. ఒకవేళ ఎంజైమ్స్ అనేది DNAని అట్ ద ఎండ్ కార్నర్స్, రైట్, రిమూవ్ ద న్యూక్లియోటైడ్స్ ఫ్రమ్ ది ఎండ్స్. ఇక్కడ నుండి మనకి DNA అనేది కట్ చేస్తే ఎండ్స్ లో DNAని కట్ చేస్తే వి కాల్ ఇట్ యాజ్ ఎగ్జోన్యూక్లియస్. అదే ఒకవేళ ఎంజైమ్స్ అనేవి DNAని రైట్ స్పెసిఫిక్ పొజిషన్ మధ్యలో, DNA ఒక మధ్యలో నుంచి కట్ చేస్తే, సెంటర్లో నుంచి కట్ చేస్తే, దెన్ we call it as endonucleases. Very easy ఇది చాలా. ఓకే, సో రెస్ట్రిక్షన్స్ ఎంజైమ్స్ అనేవి రైట్ లార్జర్ క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్, రైట్, న్యూక్లియేసెస్ కిందికి వస్తాయి. ఇవి న్యూక్లియేసెస్ ఎందుకంటే న్యూక్లిక్ యాసిడ్స్ ని కట్ చేస్తున్నాయి, DNA ని కట్ చేస్తున్నాయి. అగైన్ these nucleases are of 2 kinds. One is the exonuclease. Exonuclease will remove the nucleotides, will cut the DNA, right, or remove the nucleotides from the end. Endo ante, endo means inside, which will, okay, endo ante inside, so which will make the cuts, right, within the DNA. ఒకటి మధ్యలో కట్ చేస్తుంది, ఒకటి బయట. ఎగ్జో ఇస్ outer, endo is inside. సో ఇది రెస్ట్రిక్షన్ ఎంజైమ్. ఓకే, దిస్ ఈస్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్. సో ఫస్ట్ టూల్ అయితే అయిపోయింది, రెస్ట్రిక్షన్ ఎంజైమ్. సెకండ్ వన్, కట్ చేసిన DNA, మనకు కావాల్సిన DNA అయితే ఇప్పుడు మల్టిపుల్ కాపీస్లో ప్రొడ్యూస్ అవ్వాలి కదా. సో మల్టిపుల్ కాపీస్లో ప్రొడ్యూస్ చేయాలి అంటే మనకు ఒక జెరాక్స్ మెషిన్ లాంటిది కావాలి కదా. అండ్ ఆ జెరాక్స్ మెషిన్లో రైట్ పని చేసి ఆ DNA పాలిమరేజ్ ఎంజైమ్స్ కావాలి. సో సెకండ్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ ఆ DNA పాలిమరేజ్ ఎంజైమ్. ఓకే, పాలిమరేజ్, పాలి అంటే మెనీ, పాలి అంటే మల్టిపల్. ఓకే, ఇక్కడే గుర్తుంచుకోవాలి మీరు, పాలి మీన్స్ మెనీ. సో DNA యొక్క మెనీ కాపీస్ ప్రొడ్యూస్ చేయాలి, మల్టిపల్ కాపీస్ ప్రొడ్యూస్ చేయాలంటే వీ వాంట్ పాలిమరేజ్ ఎంజైమ్. సో ఈ పాలిమరేజ్ ఎంజైమ్ ఏ మెషిన్ అంటే ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తే, ఎక్కడ హెల్ప్ అవుతుంది? PCR, రైట్.
పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఇందాకే మనం ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేసాం కదా, మల్టిపుల్ కాపీస్ ఆఫ్ జీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ ఈ డిఎన్ఏ పాలిమరేజ్, అండ్ ఇది కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, 30 cycles, by the end of 30 cycles nearly 1 billion copies are produced. ఈ కాపీస్ ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఇదంతా మ్యాజిక్ ఏ ఎంజైమ్స్ లో ఉంది? డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్స్ చేతిలో ఉంది మల్టిపుల్ కాపీస్ ని ప్రొడ్యూస్ చేయడం. ఓకే, సో continuation of that. Such amplification అంటే ఏంటి? మల్టిప్లికేషన్. ఇక్కడ మనకు amplification అంటే మల్టిప్లికేషన్ అంటే మల్టిపుల్ కాపీస్ ప్రొడక్షన్, రైట్? Such amplification is done by polymerase. Okay, ఏ polymerase? Taq polymerase. ఓకే, ఈ ఎంజైమ్ కావాలి మనకు. దిస్ ఈజ్ అ పాలిమరేజ్ ఎంజైమ్, పేరులోనే ఉంది. అయితే ఈ పాలిమరేజ్ ఎంజైమ్ కూడా చాలా వెరైటీ అంటే చాలా రకాలుగా ఉంటాయి కదా. సో ఈ పిసిఆర్ అనే ప్రాసెస్ వచ్చేసి చాలా హై టెంపరేచర్ లో జరుగుతుంది. ద పిసిఆర్ ఇస్ అ ప్రాసెస్ విచ్ ఈస్ క్యారీడ్ అవుట్ అట్ అ వెరీ హై టెంపరేచర్. ఆ టెంపరేచర్ ని సస్టైన్ తట్టుకోగలిగిన పాలిమరేజ్ అది. ఓకే, టాక్ పాలిమరేజ్. ఓకే, సో పిసిఆర్లో మనం పాలిమరేజ్ ఎంజైమ్ యూజ్ చేస్తాం. ఏ పాలిమరేజ్ ఎంజైమ్? పిసిఆర్ అనేది ఒక చాలా హై టెంపరేచర్లో జరగవలసిన రియాక్షన్ కాబట్టి, సో ఆ టెంపరేచర్ని తట్టుకుండే శక్తి ఉన్న పాలిమరేజ్ మనం యూజ్ చేయాలి. సో అది ఏ పాలిమరేజ్? టాక్ పాలిమరేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పిసిఆర్. సో టాక్ అంటే మీనింగ్ ఉంది అక్కడ, థర్మస్ aquaticus. Okay, thermus aquaticus, right? So this is how the desired product is amplified anamata, right? At the end of 30 cycles manakaithe minimum 1 billion copies of gene form avutundi. Clear? Next manaki inkem kavali recombinant lo ligases ane enzymes kavalannamata. Ligases ane enzymes enti? ee enzymes em chestayi, ఏ DNA కట్ అయిందో మరి ఎక్కడ జాయిన్ చేయాలో ఆ రెండు ముక్కల్ని జాయిన్ చేయడంలో లైగేసెస్ ఎంజైమ్స్ అనేవి ఫంక్షన్ అవుతాయి. ఇవన్నీ కూడా ఎంజైమ్స్. ద ఎంజైమ్ డిఎన్ఏ లైగేస్ జాయిన్స్ ద ఎండ్స్ ఆఫ్ ప్లాస్మిడ్ డిఎన్ఏ. మనకు గుర్తుందా? ఇది ప్లాస్మిడ్ కదా, ఇది వెక్టార్, ఇది ప్లాస్మిడ్, రైట్? ఇప్పుడు ఈ ప్లాస్మిడ్ లో మన డిఎన్ఏని ఇలా జాయిన్ చేయాలి కదా. సో కలర్ చూడొచ్చు, వేరే ఉంది. కలర్ వేరే అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఈ డిఎన్ఏ వేరేది, ఈ డిఎన్ఏ వేరేది. అయితే రెండు కూడా ఇప్పుడు కంబైన్ అయ్యాయి, రీకాంబినెంట్ అయ్యాయి. ఈ రీకాంబినెంట్ ఎవరు చేశారు? హూ డిడ్ దిస్? లైగేస్. సో లైగేస్ పని ఏంటి? ఒక గమ్ లాంటిది, ఒక ఫెవికోల్ లాంటిది, ఒక ఫెవిక్విక్ లాంటిది లైగేస్, విచ్ విల్ జాయిన్ ద ప్లాస్మిడ్. ఇది ప్లాస్మిడ్ ఇస్ అ వెక్టార్ మై డియర్, కన్ఫ్యూజ్ అవ్వకు. ఓకే, ప్లాస్మిడ్ ఒక బెస్ట్ వెక్టార్ అంటే ఏంటి? వెహికల్. ఓకే, సో ప్లాస్మిడ్ డిఎన్ఏని మన డిజైర్డ్ జీన్ ని రెండింటిని కూడా కలుపుతుంది, బాండ్ చేస్తుంది కదా. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ లైగేస్. సో మనకి టూల్స్ లో ఏమేం కావాలి? టూల్స్ లో ఫస్ట్ అయితే డిఎన్ఏని కట్ చేయగలిగిన ఎంజైమ్ కావాలి. ఏంటది? రెస్ట్రిక్షన్ ఎంజైమ్. ఒకవేళ ఈ ఎంజైమ్స్ అనేవి డిఎన్ఏ ముక్కల్ని లాస్ట్ లో నుంచి కట్ చేస్తే దెన్ వి కాల్ ఇట్ as what? ఎక్సో. ఒకవేళ ఈ బేసెస్ ఏవి ఉన్నాయి అవి మధ్యలో నుంచి కట్ అవుతాయి, దాన్ని ఎండో. సింపుల్. నెక్స్ట్ ఏం కావాలి? ఈ డిఎన్ఏని అయితే మనకు మల్టిపుల్ కాపీస్ లో ప్రొడ్యూస్ చేయగలిగిన ఎంజైమ్, అది పాలిమరేజ్ ఎంజైమ్. ఏది? టాక్ పాలిమరేజ్. టెంపరేచర్ పిసిఆర్ లో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్ ని విత్ స్టాండ్ చేయగలిగిన టాక్ పాలిమరేజ్ మనకు కావాలంటే దట్ పాలిమరేజ్, అది టాక్ పాలిమరేజ్. అట్ ద ఎండ్ ఆఫ్ 30 cycles మనకు మినిమం 1 billion కాపీస్ దొరుకుతాయి అన్నమాట. దెన్ లైగేసెస్ అనేవి కూడా ఎంజైమ్సే. అయితే వీటి యొక్క ఫంక్షన్ ఏంటి? ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ప్లాస్మిడ్ ని మళ్ళీ మన జీన్ ని రెండుని కలపడానికి ఈ లైగేజ్ అనేది హెల్ప్ అవుతుంది. సో 3 కంప్లీట్. నెక్స్ట్ వన్ వెక్టార్స్. ఇవన్నీ కూడా మన డిజైర్డ్ డిఎన్ఏని ఆ బ్యాక్టీరియా సెల్లో తీసుకెళ్ళాలి అని అంటే మనకు ఒక వెహికల్ కావాలి. ఈ వెహికల్స్ నే మనం వెక్టార్స్ అంటాం. వెక్టార్స్ ఆర్ రైట్ ద వెహికల్స్, ద జెనెటిక్ వెహికల్స్ అంటాం దీన్ని మనం, రైట్? సో దీస్ ఆర్ ద క్యారియర్స్ అని ఉంది, రైట్? వెహికల్స్ అని ఉంది ఆర్ క్యారియర్స్ కదా, రైట్? సో ఇవేం చేస్తాయి? ఇవి క్యారీ చేస్తాయి, రైట్? ఇవి బేసికలీ సర్కులర్లోనే మనం తీసుకుంటాం.
plasmid is the best example, right? So these are carriers for transferring the fragment of foreign DNA. Foreign DNA అంటే మన desired DNA. మరి ఫారిన్ డిఎన్ఏ అంటే ఫారిన్ నుంచి వచ్చిన డిఎన్ఏ మాత్రం అనుకోకండి. దిస్ ఈజ్ ద డిజైర్డ్ డిఎన్ఏ. ఓకే, దీన్ని మనం వెక్టార్లో వేస్తాం. ఈ రెండింటిని జాయిన్ చేసేది ఏది? లైగేజ్. లైగేజ్ ఏం చేస్తుంది అనమాట? విడిపోయిన బంధాలని కలిపే పనియే లైగేజ్ది కదా, బాండ్ క్రియేట్ చేసేది లైగేజ్ అనమాట. సో కామన్లీ యూజ్డ్ వెక్టార్స్ ఏంటి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రైట్? వన్ ఈస్ ప్లాస్మిడ్. ఇందాక మనం అప్పుడు నుంచి సర్కులార్ది డ్రా చేసేదే ప్లాస్మిడ్, రైట్? బ్యాక్టీరియోఫేజెస్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద వైరసెస్ విచ్ విల్ ఇన్ఫెక్ట్ ద బ్యాక్టీరియా. దెన్ కాస్మిడ్స్, బ్యాక్ అంటే బ్యాక్టీరియల్ అసోసియేటెడ్ క్రోమోజోమ్, బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అండ్ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అండ్ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, ఇవి సమ్ ఎగ్జాంపుల్. అండ్ ఒక ఏంటి? క్లోనింగ్ వెక్టార్. క్లోనింగ్ అంటే ఏంటి? మల్టిపుల్ కాపీస్ ప్రొడ్యూస్ చేసేవే, రైట్? సో ఒక క్లోనింగ్ వెక్టార్ కి ఉండవలసిన ప్రాపర్టీస్ ఏంటి? సో ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ వెక్టార్ అనేది వెహికల్ అనేది చాలా హెవీగా కాకుండా సింపుల్ గా లైట్ వెయిట్ గా ఉండాలి. బికాస్ ఇట్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు హోస్ట్ సెల్, బ్యాక్టీరియా లోనికి వెళ్ళాలి కాబట్టి ఇది లైట్ వెయిట్ గా ఉండాలి. సో మాలిక్యులర్ వెయిట్ ఎలా ఉండాలి? లైట్ గా ఉండాలి, లో ఉండాలి. దట్స్ ద మీనింగ్. ఓకే, సో ఈ ప్లాస్మిడ్ అంటే ఈ వెక్టార్ ని కూడా మనం కట్ చేయాలి కాబట్టి, రైట్? ఈ వెక్టార్ ని కూడా మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేయాలి. సో కట్ చేయాలి కాబట్టి కట్టింగ్ చేయడానికి కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉండాలి. దాన్ని మనం రెస్ట్రిక్షన్ సైట్స్ అంటాం. ఓకే, మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని మనం ఆ వెహికల్లో ఇన్సర్ట్ చేయాలి అని అంటే, కట్ చేయాలి అని అంటే, ఓకే, సో మన ప్రాసెస్ ఈజీ అవ్వాలంటే అక్కడ యూనిక్గా రెస్ట్రిక్షన్ సైట్స్ ఉండాలి. క్లీవేజ్ అంటే కట్, బ్రేక్. ఓకే, సో రెస్ట్రిక్షన్ సైట్స్ అనేవి అయితే మనకు క్లోనింగ్ వెక్టార్లో కనిపించాలి. నెక్స్ట్ వన్, రైట్? they must be able to replicate. మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే ఈ వెక్టార్ అనేది, రైట్, దిస్ వెక్టార్ షుడ్ హ్యావ్ ద ప్రాపర్టీ ఆఫ్ రెప్లికేషన్. ఆ వెక్టార్ అనేది హోస్ట్ సెల్లో వెళ్ళిన తర్వాత రెప్లికేట్ అవ్వలేదు, కాపీస్ ప్రొడ్యూస్ చేయలేకపోతే. ఇందాక చూసాం మనం, ఒక్క బ్యాక్టీరియల్ సెల్లో ఈ ప్లాస్మిడ్ అయితే 1000 కాపీస్ ని చేయొచ్చు. కొన్ని 50 చేస్తాయి, కొన్ని 100 చేస్తాయి, కానీ లాస్ట్ కాపీ నంబర్ ఓకే 1000 అని మీకు జస్ట్ ఇచ్చాను. ఒక నంబర్ 1000 అవ్వచ్చు, 100 అవ్వచ్చు కదా. సో ఇక్కడ ఏమవుతుంది? ఒకవేళ ఆ ప్లాస్మిడ్ అనేది ఆ కాపీ నంబర్ అంటే అన్ని టైమ్స్ మల్టిపుల్ అవ్వలేదు అంటే దట్ ఈస్ అ వేస్ట్ కదా. సో ద మెయిన్ పాయింట్, ఇట్ షుడ్ బి ఏబుల్ టు replicate inside the host cell. Okay, I think once you have to check it out in the NCERT, I think the copy number is 15 to 100 times ante, 1000 kaadu, we have to correct it. Okay, okka plasmid anedi 15 to 100 copies lo aithe produce chestundi, 1000 kaadu. Okkar manam adi check cheskoli, we have to check it my dear. Then they require a selectable marker. Okay, so ivanni process meeku telusu. ఏ బ్యాక్టీరియాలో మన వెక్టార్ ఉంది, ఏ బ్యాక్టీరియాలో మన వెక్టార్ లేదు. సో ఇవి సెలెక్ట్ చేయడానికి సెలెక్టబుల్ మార్కర్స్ అనేవైతే కావాలి. ఓకే, సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అ వెక్టార్. అండ్ అలాగే ద లాస్ట్ రిక్వైర్మెంట్ ఓకే ఆఫ్ ద recombinant DNA technologies, host organism. Obviously ఇవంతా ప్రయాసపడి మనం ఎక్కడ దీన్ని మల్టిపుల్ కాపీస్లో ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం, ఎక్కడ మనం ఈ ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం అంటే హోస్ట్ ఆర్గానిజం అయితే చాలా ఇంపార్టెంట్. సో హోస్ట్ ఆర్గానిజం, కాంపిటెంట్ హోస్ట్ అంటే సూటేబుల్ హోస్ట్. ఆ హోస్ట్ అనేది ఆ బ్యాక్టీరియా అనేది అయితే ఈ ఏమంటారు క్లోనింగ్ వెక్టార్, ఆ వెక్టార్ని అంత ఈజీగా తీసుకోదు, ఏదైనా కూడా రా అనేది తీసుకోదు కదా. సో ఈ ఇంట్రొడక్షన్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలంటే మనం చాలా కష్టపడాలి. మనం చూసాం ఇందాక ఐస్ ట్రీట్మెంట్, దాన్ని హీట్ షాక్ మెథడ్ అంటాం కదా. ఫస్ట్ మనం ఐస్ క్యూబ్లో ఉంచుతాం, తర్వాత హీట్ చేస్తాం 42 డిగ్రీ సెల్సియస్లో, తర్వాత మరీ దాన్ని మనం ఐస్ క్యూబ్లో ఉంచుతాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఓకే కొంచెం ట్రాన్సియంట్గా ఓకే పోర్స్ ఫామ్ అవుతుంది. షార్టర్ పీరియడ్ ఆఫ్ టైం, ఇది పర్మనెంట్గా ఉండదు. ఆ చిన్న హోల్ అయినప్పుడు అందులో నుంచి వెక్టార్ అనేది వెళ్తుంది అనేది అయితే మన పాయింట్ అనమాట. అలాగే మనం దీన్ని ఇంకా ఆ బ్యాక్టీరియల్ సెల్స్ని
కాల్షియం అయాన్స్తో కూడా ట్రీట్ చేస్తాం. ఓకే, కాల్షియం ఫస్ట్ యాక్చువల్గా కాల్షియం అయన్సే వేస్తాం. ఆ బ్యాక్టీరియల్స్లో వెక్టార్ ఉంటుంది, దాన్ని మనం తర్వాత ఐస్ మీద పెట్టినప్పుడు ఈ కాల్షియం అనేది కూడా ఇంటేక్ని ఎక్కువగా చేస్తుంది. ఇంటేక్ ఆఫ్ బ్యాక్టీరియాలో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. క్విక్గా ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. మనం ఎందుకు ఈ కాల్షియం అయన్స్ యాడ్ చేస్తున్నామంటే ఇట్ హెల్ప్స్ ద ఇంటేక్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ బై బ్యాక్టీరియా ద్వారా ఎక్కువగా ఎఫిషియన్సీ క్విక్గా అది ఎంటర్ అయిపోవాలి అనే దాంట్లో ఇది సహాయం చేస్తుంది. సో మై డియర్ స్టూడెంట్, హియర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 2 8 మార్క్స్ క్వశ్చన్. ఓకే, సో డీటెయిల్గా నేను ఇక్కడ మీకు చేశాను ప్రాసెస్ అన్నీ కూడా. ఐ హోప్ ఎవ్రీ సింగిల్ పాయింట్ ఐ హ్యావ్ ట్రై టు కంప్లీట్. ఓకే, సో గో త్రూ దిస్, లెర్న్ ది ఆన్సర్స్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ది ఎగ్జామినేషన్. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇదే చాప్టర్ బయోటెక్నాలజీ అండ్ ప్రిన్సిపల్స్ నుంచి మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకుంటున్నాం. ఓకే, సో మినిమం ఒక 12 to 13 క్వశ్చన్స్ ఆర్ దేర్ విత్ అస్. సో అది స్వీట్ అండ్ షార్ట్ లెక్చర్లో మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేస్తాం. అక్కడ నుండి కూడా డెఫినెట్గా 1-2 మార్క్స్ క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మై డియర్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ class, and till then take care. Bye bye dear students.